వెల్కమ్ బ్యాక్ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ. నెక్స్ట్ స్లైడ్. ఓకే. ఫస్ట్ మా హస్బెండ్ స్టార్ట్ చేశారు ఇది. మా హస్బెండ్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా మంచి సిట్యుయేషన్‌లో అయితే స్టార్ట్ చేయలేదు. అసలు అన్ని ఏ సిట్యుయేషన్ బాలేదు తనకి. హెల్త్ సిట్యుయేషన్ బాలేదు. ఫైనాన్షియల్‌గా బాలేదు. తను పుట్టినప్పటి నుంచి మంచిగా ఏం పెరగలేదన్నమాట సిట్యుయేషన్స్. టైంకి సరిగ్గా ఫుడ్ ఉండకపోయేది. చిన్నప్పుడే వాళ్ళ ఫాదర్ చనిపోవడం వల్ల తను అదే మైండ్‌లో అంటే మొత్తం ఆ మైండ్‌లో అది తనకుండేది. ఆ ఫీలింగ్. ఆహ్, వాళ్ళకి అంటే వాళ్ళకి కంఫర్ట్ లైఫ్ లేదు. ఫుడ్ విషయంలో, హెల్త్ విషయంలో, ఇల్లు, ఉండే విధానము, చుట్టూ వాతావరణము, చుట్టాలు పరిస్థితులు, ఇంటి దగ్గర ఉండే వాళ్ళు, ఈ పరిస్థితులన్నీ సరిగ్గా లేకుండా ఇవన్నీ చూస్తూ తను 10థ్ క్లాస్ గూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ గూడా చదువుతున్నాడు. అసలు అలాంటి ఒక చిన్న విలేజ్‌లో పుట్టి తను అసలు చదువుకోవడానికి గూడా అవకాశం లేని పరిస్థితిలో గూడా, తను ఈ పరిస్థితులన్నీ జూసి నేను చదువుకోవాలి. చదువుకుంటే ఎట్లైనా నా లైఫ్ బావుంటది. నా ఫ్యూచర్ బావుంటది అన్న ఉద్దేశంతోని ఇంటర్ కంప్లీట్ జేసిండు. డిగ్రీ కంప్లీట్ జేసిండు. అట్లనే తను ఇంకా ఇంట్రెస్ట్ ఎక్కువుంది. నేను చదువుకుంటే మంచి జాబొస్తది. మా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ బాగాలేదు. ఇదొక్కటే ఫీలింగ్ ఆయన చిన్నప్పటి నుంచి తినేస్తుంది తనని. అట్లా తను సిటీకొచ్చేసి ఇక్కడికొచ్చిన తర్వాత ఒక బిజినెస్ చేసుకుంటూ, వేరే బిజినెస్ చేసుకుంటూ ఎంసీఏ స్టార్ట్ జేసిండు. ఎంసీఏలో జాయిన్ అయ్యిండు. ఆ టైంలో తనకి కొంచెం డబ్బులొస్తున్నప్పుడు ఎక్కువ టిఫిన్స్ హంగర్ కంట్రోల్ ఉండకపోవడము, ఒక టిఫిన్ తినే ప్లేస్‌లో 2, 3 టిఫిన్‌లు తినడము, మళ్ళీ లంచ్ తినడము, ఆహ్, హెవీ లంచు, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ హెవీగా తినడము, అట్లా విపరీతంగా ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేక 96 కేజీస్ వెయిట్ పెరిగిపోయిండు. ఆహ్, ఆ టైంలో తనకి ఎక్కువ స్వెట్టొచ్చేది. ఆహ్, ఆయాసము, దమ్ము, ఒకసారి పడిపోయిండంట. పడిపోయినప్పుడు కాలు ఆహ్, పట్టుకోవడము. ఈ సిట్యుయేషన్స్ అన్నీ ఆయనకు అవ్వలేదు. అట్లా ఒక ఫ్రెండ్ ద్వారా ఇది పరిచయమైంది. ఆ ఫ్రెండ్ గూడా ఒక్కసారి పిలిస్తే ఎళ్ళలేదంట. చాలా సార్లు ఇన్వైట్ జేషిండంట. తను నెగ్లెక్ట్ జేషిండు, పట్టించుకోలేదు. కానీ చాలా ఫోర్స్ చేయడం వల్ల ఒకరోజు ఒక ఆపర్చునిటీ మీటింగ్‌కి తీసుకెళ్తే అక్కడ చాలా మంది బరువు తగ్గిన వాళ్ళు, పెరిగిన వాళ్ళని చూస్తున్నాడంట. వాళ్ళు తగ్గడం వల్ల చాలా హ్యాపీగున్నారు. సంతోషంగున్నారు. వాళ్ళని జూషి నేను బరువు తగ్గితే ఇంత హ్యాపీగుంటనా? ఇంత యాక్టివ్‌గుంటనా? అని తనకనిపిచ్చిందంట రిజల్ట్ జూషినప్పుడు. సేమ్ అదే రిజల్ట్స్ తర్వాత ఈ ఇది ఆపర్చునిటీ గూడా జేసుకున్నాడు. ఈ ఆపర్చునిటీని తీసుకున్న వాళ్ళు లైఫ్ మంచిగా లీడ్ జేస్తున్నారు. ఫైనాన్షియల్‌గా కంట్రీస్ తిరుగుతున్నారు. మంచి బట్టలేసుకుంటున్నారు. మంచి రికగ్నిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ తన మైండ్‌లో పడిపోయింది. నేను ఈ గ్రూప్‌ని వదలొద్దు. ఎట్లైనా ఈ గ్రూప్‌ని వదలొద్దని స్టార్ట్ జేసి హెల్తీగా 18 కేజెస్ వెయిట్ లాస్ అయ్యిండు. తర్వాత ఇది నేను 2013లో నేను యాడ్ అయినా. నేను ఇది 9థ్ క్లాస్, 10థ్ క్లాస్‌లో ఉన్న ఫోటో ఇది నాది. అప్పుడు ఆహ్, అంతా నా హెల్త్ చాలా వీక్‌గా ఉండేదాన్ని. బక్కగా ఉండేదాన్ని. అసలు ఫుడ్ సరిగ్గా తినాలనిపించకపోతుండే. ఎనర్జీ చాలా ఆ! తక్కువుంటుండే. కాన్ఫిడెంట్ అస్సలు ఉండకపోతుండే. ఎప్పుడు భయం అనిపిస్తుండే. ఆహ్, అంటే లైఫ్ ఎట్లయితదో? ఎందుకు నేనిట్లున్నా? ఎందుకింత వీక్‌గున్నా, బక్కగున్నా? లైఫ్ లాంగ్ ఇట్లనే ఉంటనా? మళ్ళీ నేనెవ్వరితో మాట్లాడకపోతుండే. ఎప్పుడు మూడీగా, ఎవరితోన్నా మాట్లాడదామన్నా నాకు ఏం మాట్లాడాలనో క్యాజువల్‌గా మాట్లాడడం రాకపోతుండే. అసలు నవ్వడం అంటేనే తెలవకపోతుండే. ఆహ్, మళ్ళీ మా బ్యాక్‌గ్రౌండ్ చూసుకుంటే మా ఫాదర్ మేస్త్రి పని చేస్తాడు. మా అమ్మ స్కూల్‌లో క్యాంటీన్‌లో వంట చేస్తది. వాళ్ళ మేము నలుగురము మొత్తము. నేనే మా ఇంట్లో పెద్ద. నాకు అనిపిచ్చేది. మా ఫ్యామిలీ ఎందుకింత పూర్‌గుంది. మేము కొంచెం బెటర్‌గుంటే బావుంటుండే. డబ్బులు లేవు మా దగ్గర. సరిగ్గా బట్టలు లేవు. మేము ఎక్కువ చదువుకుందాము అనుకుంటే గూడా మాది తెలుగు మీడియం అన్నమాట. నేను ఆహ్, నాకు తెలుగు మీడియం వల్ల నేను నేను చాలా కోరికలుంటుండే. డాక్టర్ గావాలి, టీచర్ గావాలి, పీటీ టీచర్ గావాలి, నేను అడ్వకేట్ అయితే బావుండు. ఇవన్నీ చాలా కోరికలుంటుండే ఆ ఏజ్‌లో. కానీ నాకు తర్వాత తెలిసింది. ఏది చదువుకోవాలన్నా గూడా చాలా డబ్బులు ఖర్చయితాయి. చాలా ఫీజులు ఉంటాయి. మళ్ళీ ఇంగ్లీష్ రావాలి.
అని ఇదొక్కటి ఎప్పుడైతే నాకు ఇంగ్లీష్ రావాలి, చాలా డబ్బులు ఖర్చయితాయని ఎప్పుడైతే మైండ్‌లో పడిందో, అప్పుడు నేనిగ నేను పెద్ద పెద్ద జాబ్స్ రావు నాకు. గవర్నమెంట్ జాబ్స్ రావు అని ఫిక్స్ అయిపోయి ఏదో ఒకటి డిగ్రీ కంప్లీట్ అయిపోతే ఏదో ఒకటి చిన్న జాబు ఏదో ఒకటి చేసుకోవచ్చు అని అట్లా నేను డిగ్రీ వరకు చదువుకున్నా. ఆహ్, నా స్కిన్ టోన్ అట్లుంటుండే. చాలా సన్నగా ఉంటుండే. తర్వాత న్యూట్రిషన్ స్టార్ట్ జేసే ముందు ఈ ఫోటో, నేను బరువు పెరగడానికి చాలా ట్రై చేస్తుండేదాన్ని. ఆల్‌మోస్ట్ 5 సంవత్సరాలు ట్రై జేసిన బరువు పెరగడానికి. 5 సంవత్సరాలు ఎంత ట్రై జేసినా అంటే నాకు విరక్తొచ్చేసిందిగ. జీవితంలో నేను వెయిట్ పెరగలేనిగ. ఇంతే ఇంకా నా లైఫ్ ఇంతే, నా బతుకింతే, నేనిట్లనే ఉంటా అని చాలా ఎమోషనల్‌గా ఫీల్ అయితుండే. అన్నీ లోపలనే ఏదనుకున్నా బయటికి ఒక్క మాట గూడా చెప్పకపోతుండే. అన్నీ లోపల. లోపల ఒక పెద్ద ప్రపంచం మనసులో అన్ని ఆలోచనలతోని నిండిపోతుండే. ఒక్కటి గూడా బయటికి జెప్పకపోతుండే. అట్లా 5 ఇయర్స్ నేను బనానా తింటే పెరుగుతారు, నాన్ వెజ్ తింటే పెరుగుతారు, చాలా అట్లా ట్రై జేసి ఒక్క కేజీ గూడా పెరగకపోవడంతో నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయేదాన్ని. మొత్తం లో బీపీ వచ్చేది. ఎనర్జీ లో, ఎక్కువసేపు నిలబడలేకపోతుండే. అటువంటి టైంలో నాకు ఈ న్యూట్రిషన్ పరిచయమైంది. హస్బెండ్ ద్వారా నేను ఫస్ట్ డే షేక్ తీసుకున్నప్పుడు ఈవినింగ్ వరకి చాలా ఎనర్జీగుండే. అసలు మస్తు అనిపిచ్చింది. తర్వాత నేను ఈ న్యూట్రిషన్ సపోర్ట్‌తోని 19 కేజెస్ వెయిట్ పెరగగలిగిన. హెల్తీగా 19 కేజెస్ వెయిట్ పెరగడం వల్ల ఎనర్జీ బావుంది. స్కిన్ టోన్ చేంజ్ అయింది. కాన్ఫిడెంట్ పెరిగింది. అసలు సూపర్ ఎనర్జీ. డే మొత్తం సూపర్ ఎనర్జీ. ఇది కంటిన్యూగా ఎవ్రీ డే 2 టైమ్స్ షేక్ తీసుకోవడం వల్ల ఈ స్లైడ్ నాకు చాలా ఇష్టము. కంటిన్యూ 5 ఇయర్స్, 5 ఇయర్స్ ముందు నేను షేక్ స్టార్ట్ జేసినప్పుడు ఆ స్కిన్ టోను. 5 ఇయర్స్‌లో నేను రెగ్యులర్‌గా కంపెనీలో మన ప్రొడక్ట్స్ ఎన్నున్నాయో ఆల్ ప్రొడక్ట్స్ కంటిన్యూ 5 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత ఫోటో తీసుకుంటే ఇంత చేంజొచ్చింది. 5 ఇయర్స్ ముందు ఇలా ఉంది. 5 ఇయర్స్ తర్వాత ఇలా ఉంది. ఈ చేంజెస్ నాకు చాలా కాన్ఫిడెంట్‌నిస్తున్నాయి. నెక్స్ట్ ఇంత మంచి రిజల్ట్ తీసుకున్నందుకు మాకు కాన్ఫిడెంట్ పెరగడం వల్ల మాకు బాగా సపోర్ట్ అయింది ఈ కాన్సెప్ట్. న్యూట్రిషన్ సెంటర్ కాన్సెప్ట్. ఈ మన ఇండియాలోనే ఏ కంట్రీలో ఉందో లేదో న్యూట్రిషన్ సెంటర్ కాన్సెప్ట్ గాని, మన అదృష్టం అనుకుంటా మన ఇండియాలోనే న్యూట్రిషన్ సెంటర్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం ఇది చాలా మందికి అందిస్తున్నాం న్యూట్రిషన్. మనం తీసుకున్న రిజల్ట్‌ని చాలా మందికి షేర్ చేస్తున్నాము. అట్లా ఇది మా న్యూట్రిషన్ సెంటర్. నాకు న్యూట్రిషన్ సెంటర్‌లో నాకొక్క చైర్ గూడా ఖాళీ ఉండొద్దు. నాకెప్పుడు ఫుల్లుగుండాలి నా న్యూట్రిషన్ సెంటర్. నాకది పిచ్చి ఇష్టమది. నాకు చైర్ ఖాళీ ఉంది అంటే నేను ఊరుకోననమాట. ఏమన్నా జేయాలె. ఇంకా చాలా మందితోని మాట్లాడాలనిపిస్తది. నాకు ఫేవరెట్ ప్లేస్ అంటే నాకు నాకు టెంపుల్ కంటే నా ఫేవరెట్ ప్లేస్ అంటే నా లైఫ్‌లో ఫస్ట్ నంబర్ 1 ప్లేస్ అంటే న్యూట్రిషన్ సెంటర్. ఇక్కడికొస్తున్న వాళ్ళెంత హ్యాపీగుంటారంటే డైలీ మార్నింగ్ ఆహ్, ఎవ్రీడే బ్రేక్‌ఫాస్ట్‌కి వాళ్ళు రిజల్ట్ షేర్ చేసుకుంటున్నప్పుడు, అసలు ఈ కాన్సెప్ట్ ఎందుకు? ఈ న్యూట్రిషన్ సెంటర్ ఎందుకు? దీంట్లో ఎక్కువ మందికి మనం ఎందుకు ఉంచాలి? ఎక్కువ మంది గ్రూప్ ఎందుకు దీంట్లో పెద్దగా చేయాలి అంటే, ఇప్పుడు మనకింత మంచి న్యూట్రిషన్ పరిచయమైంది. ఈ న్యూట్రిషన్‌ని మీరెన్ని చెప్పండి. మీరు ఈ న్యూట్రిషన్ 96 కంట్రీస్‌లో ఉంది. ఇది 40 ఇయర్స్ అయింది. ఇండియాకొచ్చి ఇన్ని ఇయర్స్ అయింది. ఇదంతా ఒక ఎత్తు. ఈ న్యూట్రిషన్ గురించి, కంపెనీ గురించి ఇంతమంది సైంటిస్టులున్నారు. త ఇది టాప్ వరల్డ్ నంబర్ 1 బ్రేక్‌ఫాస్టు. ఇన్ని ఇన్ని చెప్పడం ఇంపార్టెంటే. ఇది ఒక లెవెల్ న్యూట్రిషన్ బాడీకి అబ్జర్ప్షన్ అయినంక కంపెనీ బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ఫస్ట్ మాత్రము ఈ న్యూట్రిషన్‌ని స్టార్ట్ జేయాలంటే ఈ న్యూట్రిషన్ సెంటర్‌కి ఎంతమందైతే వస్తున్నారో దాంట్ల 5 కేజీలు బరువు తగ్గిన వాళ్ళు, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్‌మెంట్ అయిన వాళ్ళు, ఒక 5 కేజీలు బరువు పెరిగిన వాళ్ళు, అంటే వెయిట్ లాస్ వాళ్ళు, వెయిట్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వడం వల్ల, ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్‌మెంట్ అవ్వడం వల్ల, వాళ్ళు షేర్ చేసుకుంటారు గదా! అది ఎక్కువ కనెక్ట్ అయితది కొత్త గెస్టులకి. రోజు మా సెంటర్‌కి 4-5 కొత్త గెస్టులొస్తారు. ఆ కొత్త గెస్టులు నా రిజల్ట్ కంటే, నాకున్న ఎక్స్‌పీరియన్స్ కంటే, నా 13 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కంటే, అక్కడ 5 కేజీలు తగ్గిన వాళ్ళ ఎక్స్‌పీరియన్సే హైలైట్ అయితుంది. అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్‌మెంట్ చేసుకున్న వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ వాళ్ళకొచ్చే రిజల్ట్ అక్కడ తెచ్చుకొని ఉండి మాట్లాడుతుంటారు గదా! అది హైలైట్ అయితుంది అక్కడ.
అంటే ఒక గ్రూప్ ద్వారా ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేస్తున్నాము. ఈ గ్రూప్ లేకపోతే మనం చాలా కష్టము. దీంట్లో ఎక్కువ మందికి ఈ షేక్‌ని రీచ్ అయ్యేలా చేయడము చాలా కష్టము. ఈ గ్రూప్ ద్వారా చాలా ఈజీ అయితుంది. మన ఈ న్యూట్రిషన్ సెంటర్ కాన్సెప్ట్ ద్వారా గ్రూప్ పెద్దగుండడం ద్వారా ఎంతమంది గెస్టులొచ్చినా గూడా ఇది తొందరగా కనెక్ట్ అవుతున్నారు. అట్లా డైలీ చాలా మందొస్తారు. డైలీ చాలా మందొస్తారు. అట్లా నాకు ఇష్టమైన ప్లేస్ అది. సేమ్ ఇట్లనే వర్చువల్‌గా గూడా చేస్తున్నాము. ఫిజికల్‌గా ఎంత మందొస్తున్నారో వర్చువల్‌గా గూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక గ్రూప్‌ని తయారు జేసినాము. దీంట్లో గూడా ఆల్‌మోస్ట్ 300 ప్లస్ గెస్టులుంటారు డైలీ. వీళ్ళందరేమో చాలా దూరం నుంచి 50 కిలోమీటర్స్ మా మా సరౌండర్ నుంచి 50 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్ వేరే కంట్రీ నుంచి గూడా లాగిన్ అవుతారు. వేరే స్టేట్ నుంచి లాగిన్ అవుతారు. అట్లా చాలా వాళ్ళ ఇంట్లో ఉండే బరువు తగ్గుతున్నారు, పెరుగుతున్నారు, ఎనర్జీని ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్‌ని చేంజ్ చేస్తున్నారు. అంటే మనం ఫిజికల్‌గానే కాకుండా వర్చువల్‌గా గూడా ఇంట్రెస్ట్ పెడితే వర్చువల్ సక్సెస్ అయితది. ఇంట్రెస్ట్ పెడితే ఫిజికల్ సక్సెస్ అయితది. అది మనకెంత ఇంట్రెస్ట్ ఉంది అన్నది ఇంపార్టెంట్. ఎంత ఇంట్రెస్ట్ ఉంది, దాన్ని ఎంత ఇష్టంగా ఫోకస్ పెట్టి చేస్తున్నామో అది ఇంపార్టెంట్. చేయడం ఇంపార్టెంట్ గాదు. అందరూ చేస్తారు. వర్చువల్ ట్రై చేస్తారు, ఫిజికల్ ట్రై చేస్తారు. కానీ ఎందుకు అవుతలేదో మనం ఆలోచించి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, దాని మీద ఎక్కువ ఇష్టం పెంచుకుంటే ఖచ్చితంగా దాంట్లో నంబర్ పెరుగుతది. దీంట్లో కస్టమర్ బేస్ పెరుగుతది. నెక్స్ట్ మేకింగ్ ద వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్. నెక్స్ట్ యూజ్ ద ప్రొడక్ట్. ఆల్మోస్ట్ చాలా ప్రొడక్ట్స్ కంపెనీ రిలీజ్ చేసింది. మనకు స్కిన్ కేర్ న్యూట్రిషన్, డైజెస్టివ్ హెల్త్ అండ్ నిద్ర సరిగ్గా పట్టడానికి మనకు ఎనర్జీ డ్రింక్‌లోనే చాలా ఫ్లేవర్స్ ఉన్నాయి. స్పోర్ట్స్ న్యూట్రిషన్, విటిలైఫ్ న్యూట్రిషన్ ఇట్లా చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ చాలా న్యూట్రిషన్ సపోర్ట్‌తోని మనం ఎక్కువ ఎనర్జీని పొందగలుగుతున్నాం రోజు రోజుకి. కానీ ఇది మనము దీంట్లో గ్రోత్ గావాలంటే, ఇది ఎక్కువ మందికి రీచ్ గావాలంటే, ఫస్ట్ ఆల్ ప్రొడక్ట్స్ ఇది మనము వేరే వాళ్ళకి యూజ్ చేయించడం కాదు. ఫస్ట్ మనం యూజ్ చేయాలి. ఇప్పుడు దీంట్లో 8 ఫ్లేవర్స్ ఉన్నాయి. మనం ఎప్పుడు ఒకటే ఫ్లేవర్ లెమనే తాగుతున్నాం. మిగతా ఫ్లేవర్స్ ఎప్పుడు ఎక్స్‌పీరియన్స్ చేస్తాం? కాశ్మీరీ కావా ఉంది. జింజర్ ఉంది. అన్నీ ఎక్స్‌పీరియన్స్ చెందాలి. చాలా ఫ్లేవర్స్ ఎఫ్1లున్నాయి. ఇప్పుడు అన్ని ఫ్లేవర్స్ ఇష్టపడాలి. నాకు ఈ ఫ్లేవరే ఇష్టము అంటే ఇంకో ఫ్లేవర్ అది అన్నీ ఇష్టపడాలి. ఇంకొకటి అన్నీ ఎక్స్‌పీరియన్స్ కావాలి ఫస్ట్. ఫ్రెష్ తాగితే ఆ ఎనర్జీ ఎట్లుంది? ఆ ఫీలింగ్ ఎట్లుంది? 2 పూటల షేక్ తీసుకుంటే ఆ ఎనర్జీ ఎట్లుంది? ఆ ఫీలింగ్ ఎట్లుంది? అండ్ ఒక 30 మినిట్స్ ఫిట్‌నెస్ జేసి రీబిల్డ్ స్ట్రెంత్ తీసుకోవడం వల్ల ఆ ఎనర్జీ ఎట్లుంది? అండ్ ఈ మనకు కొత్తగా చాలా ప్రొడక్ట్స్ వచ్చినియి. స్కిన్ కేర్ ఉంది. స్కిన్ కేర్ డైలీ యూజ్ చేయడం వల్ల ఒక 30 డేస్‌లో స్కిన్ చాలా చేంజ్ అయితుందసలు. పిగ్మెంటేషన్ పోతుంది. స్కిన్ బ్రైట్‌నెస్ పెరుగుతుంది. హెల్తీగుంటుంది. అసలు చాలా గ్లో పెరుగుతుంది స్కిన్. హెల్తీ స్కిన్ తయారైతుంది. ఇది ఫస్ట్ మనం ఎక్స్‌పీరియన్స్ చేయాలి. నైట్ వర్క్, బీటా హార్ట్ ఎవ్రీ డే ఎన్ని సప్లిమెంట్స్ ఉన్నాయో, ఎన్ని న్యూట్రిషన్స్ ఉన్నాయో ఎవ్రీ డే ఫస్ట్ మన కడుపులో ఎయ్యాలి ఫస్ట్. ఏస్తే దాని డే మొత్తము దాని ఎనర్జీ, దాని ఆ ఫీలింగ్ మనకు రోజు అర్థమవుతుంటది. అవే మనని మాట్లాడిస్తాయి. మన మనం మాట్లాడతామనుకున్న దానికంటే న్యూట్రిషన్ మాట్లాడిపిచ్చే దానితోనే ఎక్కువ మంది కస్టమర్‌లు మనకొస్తారు. మనం ధైర్యంగా చెప్పుతాం ఫస్టు. ఇప్పుడు మనం ఓన్లీ వన్ టైమ్ షేక్ తీసుకుంటే, వన్ టైమ్ షేక్ తీసుకుంటే ఎన్ని మాటలు రావాలో అన్ని మాటలే వస్తాయి. 2 టైమ్ షేక్ తీసుకుంటే ఎంత ఎంత మాటలు రావాలనో అంతే మాటలొస్తాయి. అంటే మీరెంత న్యూట్రిషన్ వాడుతున్నారో అంతే బిజినెస్ అయితది. మీరు లేదు ఒక అఫ్రెష్ షేక్ మాత్రమే తాగుతున్నారు. అంతే నాలెడ్జ్ ఒస్తది. అంతే బిజినెస్ ఒస్తది. లేదు కొంచెం డైజెస్టివ్ హెల్త్ యాడ్ చేసుకున్నారు. మీకంత మాత్రమే రిజల్ట్ ఒస్తది. కానీ ఎవరైతే ఆల్ ప్రొడక్ట్స్ మార్నింగ్ నుంచి నైట్ వరకి ఆల్ ప్రొడక్ట్స్ కంపెనీ ఎన్నేసుకోమంటుంది, ఎంతేసుకోమంటుంది, ఎంత మోతాదులో తీసుకోమంటుందో అంతే మోతాదులో తీసుకొని మొత్తం కంప్లీట్‌గా ఎవ్రీ డే ప్రతిరోజు 3 పూటల సప్లిమెంట్స్, 2 పూటల షేకు తాగుతున్న వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ స్కిన్ను, వాళ్ళ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ అసలు చాలా కాన్ఫిడెంట్. న్యూట్రిషన్ ఇచ్చినంత కాన్ఫిడెంట్ మేము పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అయినది. న్యూట్రిషన్ ఇచ్చినంత కాన్ఫిడెంట్ మేము పుట్టినప్పటి నుంచి మాకెవ్వరు ఇయ్యలేదు.
అంత కాన్ఫిడెంట్‌నిచ్చింది న్యూట్రిషన్. ఎన్ని బుక్కులు చదివితే నాలెడ్జొస్తది. దానికంటే ఎక్కువ గూడా మాకు న్యూట్రిషనే కాన్ఫిడెంట్ ఇచ్చింది. మేము ఇంత క్లబ్ సక్సెస్‌ఫుల్‌గా నడిపిస్తున్నాము. ఇంత కస్టమర్ బేస్ ఎక్కువుంది. మేమింత కాన్ఫిడెంట్‌గున్నామంటే కారణం ఆల్ ప్రొడక్ట్స్. ఇంకేం లేదు. అసలు ఆలోచించడానికి సెకండ్ ఆప్షనే లేదు. ఏంది మీరింత ఎనర్జీగా ఎట్లుంటరు? అసలు మీరింత ఎట్లా సక్సెస్ అవుతున్నారు? అసలింత క్లబ్‌లో ఇంత కస్టమర్స్ ఎట్లుంటరు? మీ కస్టమర్ బేస్ ఇంతే ఎందుకుంది? మీ పర్సనల్ పాయింట్స్ ఇంత గ్రోత్ ఎందుకైతున్నాయి? సీక్రెట్ ఏం లేదు. మ్యాజిక్ లేదు. మాయ లేదు. పర్సనల్ ఆల్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాం. కడుపు నిండా ఎవ్రీ డే ఇది మాత్రం పక్కా ఉంటుంది. నెక్స్ట్ ఇట్లా క్లబ్‌లో సప్లిమెంట్స్ యేసుకుంటాము. ఇది అందరూ అంటే మమ్మల్ని చూసి చాలా మంది స్టార్ట్ జేషిర్రిట్లా. ఫస్ట్ మేమొక నలుగురితో స్టార్ట్ జేస్తే, తర్వాత గ్రూప్ పెరిగి ఫోటో దిగనంత మందేసుకుంటుర్రిప్పుడు. అంటే ఫోటో దిగనన్ని చేతులయిపోయినాయి. ఇది మా ఇష్టమైపోయింది. ఫస్టు యేసుకోని వాళ్ళు గూడా మమ్మల్ని చూసి యేసుకోవడం స్టార్ట్ జేస్తున్నారు. షేక్ అయిపోంగానే షేక్ అయిపోంగానే ఆఫ్టర్ క్లబ్‌లో ఈ ఫోటో చాలా హైలైట్ అయింది. అంటే ఎవరైతే మేము చెప్తే ఇంటలేరో మల్టీవిటమిన్ ఏసుకోండి మీకు హెల్ప్ అయితది. సెల్యులాస్ తీసుకోండి మీకు హెల్ప్ అయితది. మీరు హెర్బల్ కంట్రోల్ తీసుకోండి హెల్ప్ అయితది అంటే, వినని వాళ్ళుంటారు గదా! వాళ్ళు మేమేసుకోవడం చూసి, వాళ్ళు తీసుకొని ఏసుకోవడము, ఇది మంచి పిక్ మీకు యూజ్ అయితది. ఇదెవరైనా స్టార్ట్ జేయొచ్చు. హౌ టు షేర్ టెస్టిమోనియల్స్. మనకు రిజల్ట్ మనకొచ్చింది. మన ద్వారా చాలా మందికి రిజల్ట్స్ ఒస్తుంది. కానీ రిజల్ట్స్‌ని షేర్ చేయించే విధానం అంటే వాళ్ళని చెప్పే విధానం అంటే ఇప్పుడు మనం కోచ్ మన దగ్గర 10 మంది కస్టమర్స్ ఉన్నారు. మనం వాళ్ళని రిజల్ట్ చెప్పిపియడం మనమే నేర్పించాలి. అంటే ఫస్ట్ మనకు దెలియాలి. మన టెస్టిమోనీ ఎట్లా చెప్పాలి? ఇప్పుడు నేను 19 కేజెస్ వెయిట్ గెయిన్ అయినా. 19 కేజెస్. దాన్నెట్లా జెప్పాలి? అది ఎంత బోరింగ్‌గా, అంత సోదిగా అంత చెప్పొద్దు. హైలైట్ పాయింట్స్ చెప్పాలి. ఇంకొకటి డిస్క్లైమర్. అంటే ఇది లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం వల్ల న్యూట్రిషన్ సపోర్ట్‌తోని ఇది వెయిట్ గెయిన్ అయినాము. వెయిట్ గెయిన్ కావడం వల్ల ఈ చేంజెస్ వచ్చినాయి. అంతేగాని ఇది నాకు ఆ ప్రాబ్లమ్ నాకు దీనివల్ల ఆ ప్రాబ్లమ్ నార్మల్ అయింది. మెడికల్ క్లెయిమ్స్ చెయ్యకుండా టెస్టిమోనియల్ షేర్ జేయాలి. మళ్ళా ఎందుకంటే మనం డాక్టర్స్‌ం గాదు, న్యూట్రిషనిస్ట్‌ం కాదు. మామూలు కోచ్‌లము. కొంచెం మనకు మంచి రిజల్ట్ వచ్చిందని ఈ ఆపర్చునిటీ తీసుకొని దీంట్లో మనం గ్రోత్ అవ్వడానికి కష్టపడుతున్న వ్యక్తులం మనము. అటువంటి వాళ్ళము ఓవర్ ప్రామిస్‌లు మీకు ఖచ్చితంగా అంటే కస్టమర్ నోట్లకెంచి గూడా వాళ్ళు టెస్టిమోనీ నేను 10 కేజీలు తగ్గినా, 10 కేజీలు తగ్గడం వల్ల కొంతమంది అంటారు. నాకు బీపీ నార్మల్ అయింది, షుగర్ నార్మల్ అయింది, థైరాయిడ్ నార్మల్ అయింది. అసలవి మాట్లాడనీయొద్దు టెస్టిమోనీలు చెప్పేటప్పుడు. మీరు 5 కేజెస్ 10 కేజెస్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల మీ బట్టల సైజ్ ఎట్లుంది? మీకు ఎనర్జీ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు నడుస్తున్నప్పుడు ఎట్లుంది? పడుకున్నప్పుడు ఎట్లుంది? ఇప్పుడు నిద్ర ఎట్లుంది? స్ట్రెస్ ఎట్లుంది? ఇవి మాత్రమే మాట్లాడాలే గాని, ఇంకొకటి ఈ టెస్టిమోనీ అనేది మనము ఎంత కరెక్ట్‌గా చెప్పిపిస్తే అంత కస్టమర్ బేస్ పెరుగుతది. టెస్టిమోనీస్ కరెక్ట్‌గా అడగకపోయినా, చెప్పించకపోయినా గూడా మన కస్టమర్స్ నిలవరు, ఉండరు. అంటే మనకు రారు. ఇది ఒక సి గ్రేడ్ పాయింట్ ఇది. మంచిగా అడగడం రావాలి. క్వెషన్ ఎయడం గూడా రావాలి. ఫస్ట్ క్వెషన్ ఎయడం గూడా రాదు చాలా మందికి. ఎట్లా అడగాలనో గూడా తెలియదు. మంచి రిజల్ట్స్ ఒస్తాయి. అడగడం తెలియదు. మనకు అడగడం తెలియనప్పుడు వాళ్ళు ఎట్లా చెప్తారు? అందుకు ఫస్ట్ అసలు రిజల్ట్స్‌ని అడగడం తెలవాలి ఫస్ట్. వాళ్ళకి 5 కేజెస్ రిజల్ట్స్ వచ్చిందంటే ఎట్లా అడగాలనో తెలియాలి. ఇది చాలా ఇంపార్టెంట్ మన గ్రోత్‌కి. నెక్స్ట్, నెక్స్ట్ మనం డైలీ ఆల్‌మోస్ట్ చాలా మందికి న్యూట్రిషన్ క్లబ్స్ ఉంటాయి. లేకపోయినా నో ప్రాబ్లమ్. కానీ ఉన్నవాళ్ళు మాత్రము కొన్ని క్లబ్‌లో చేంజ్ చేసుకుంటే మీ గ్రోత్ బావుంటది. అట్లా క్లబ్‌లో కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. మనం బేసిక్‌గా చిన్నవి మనము మార్చుకోవడం వల్ల క్లబ్‌కు టైంకెళ్ళాలి. ఈరోజు మేము ఇంత సక్సెస్ అయినాము. ప్రెసిడెంట్ టీమ్ లెవెల్‌లో ఉన్నాము అంటే కారణము మేము ఇప్పటికి 7:30 వరకే క్లబ్‌లో ఉంటాం. ఒక్క 5 మినిట్స్ లేట్ అయినా గూడా మాకు అదొక టెన్షన్. అంటే ఏమైపోతుందో? ఒక తప్పు చేసిన ఫీలింగొస్తది.
అందుకు క్లబ్‌లో టైమ్‌కుండడం చాలా ఇంపార్టెంట్. ఇది మీరు గూడా యాడ్ జేసుకోవచ్చు. టైమ్‌కి ఫోటో దిగుతాం. ఇది 7:45కి ఫోటో దిగుతాం. మీకది చాలా చాలా సపోర్ట్ అవుతుంది. ఇది గూడా మీరు యాడ్ జేసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ 8 లోపే 20-30 మంది మన క్లబ్బు దగ్గర ఉన్నప్పుడు ఆ ఫీలింగ్ ఎంత బావుంటదంటే అది మనసుకు అది మంచిగా అనిపిస్తదది. నెక్స్ట్. ఇట్లా మనకెక్కువ కస్టమర్స్ రావాలంటే, మనం చాలా తొందరగా అంటే ఈజీగా తొందరగా సక్సెస్ అవ్వాలి. మీరేమేం గావాలనుకుంటున్నారో అవన్నీ గావాలనుకుంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. మనము టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్. ఒకటే యాక్టివిటీని నమ్మడం వల్ల గూడా మనం ఒకటే యాక్టివిటీ చేయడం వల్ల గూడా గ్రోత్ కనిపించదు. గ్రోత్ కనిపించకపోతే డల్ అయితాము. నెగెటివ్‌గా ఆలోచించడం స్టార్ట్ జేస్తాము. అందుకే ఫస్టు ఒక టూల్ ఉంది ఇది. అఫ్రెష్ పార్టీ అంటారిది. ఈ అఫ్రెష్ పార్టీ ఆల్‌మోస్ట్ మేము 5-10 మందితోని చేస్తాము. అసలు వాళ్ళకి అఫ్రెష్ అంటే తెలియదు, షేక్ అంటే తెలియదు, న్యూట్రిషన్ అంటే తెలియదు. అట్లనే వాళ్ళకి బరువు తగ్గడం గూడా తెలియదు. అట్లాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి మేము అక్కడ అఫ్రెష్ ఇచ్చి చెకప్ జేసి, వాళ్ళ హైట్ తగ్గట్టుగా వాళ్ళెంత ఎక్స్‌ట్రా వెయిట్ ఉన్నారో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ జేసి, ఆ వెయిటు ఆహ్, ఎలా తగ్గొచ్చు, తగ్గకపోతే నెక్స్ట్ 5 ఇయర్స్‌కి వాళ్ళెంత పెరగొచ్చు, తగ్గితే వాళ్ళ లైఫ్ ఎంత బాగుంటుందో మేము అది ఎక్స్‌ప్లెయిన్ జేసి వాళ్ళని క్లబ్‌కి ఇన్వైట్ చేస్తాము. యాహ్! ఫ్రెష్ పార్టీ. ఇట్లా చాలా మంది గెస్టులొస్తారు మాకు. కానీ మంచిగా చేస్తాం. మంచి టూల్ ఇది. ఇట్లా ఎవరి దగ్గర చేస్తామంటే క్లబ్‌కి ఆల్రెడీ వస్తూ మంచి రిజల్ట్ తీసుకున్న పర్సన్ వాళ్ళ ఇంట్లో ఆ ఫ్రెష్ పార్టీ చేస్తాం ఇది. నెక్స్ట్ స్కిన్ కేర్ పార్టీ. హ్మ్. ఇది క్లబ్‌లో చేస్తాము. ఇది ఈ మధ్యనే యాడ్ చేసుకున్నాం. వీక్లీ వన్స్ చేస్తున్నాము. ఇది లాస్ట్ వీక్ చేసింది. రీసెంట్‌గా చేసింది. ఆల్‌మోస్ట్ 60-70 మందికి ఇది చేసినాము. అందరూ ఆ రోజు ఓపికతో కూర్చున్నారు. వాళ్ళది బిఫోర్ ఫోటో తీసుకున్నాము. మళ్ళీ ఆఫ్టర్ ఇవన్నీ క్లెన్జర్ పెట్టిన తర్వాత, టోనర్ పెట్టిన తర్వాత, లాస్ట్‌కి ఆ సీరమ్ పెట్టిన తర్వాత, మాయిశ్చరైజర్ పెట్టిన తర్వాత, ఈ డే మొత్తం ఇది చూసి మీరు చూడొచ్చని చెప్పినాము. అట్లా వాళ్ళు చాలా మంది స్కిన్ కేరే యూజ్ చేస్తున్నారు. వాళ్ళు రెగ్యులర్‌గా సబ్బులు, ఫేస్ వాషులు యూజ్ చేస్తే యూజ్ చేసేదానికంటే ఇది చాలా బెటర్‌గుందని చెప్తున్నారు. ఫస్ట్ ఇది ఉందని మనం కస్టమర్‌లకి చెప్పాలి గదా! ఇది ఉందని ఎట్లా తెలియాలి? స్కిన్ కేర్ పార్టీ చేస్తేనే తెలుస్తది. స్కిన్ కేర్ పార్టీ చేయకపోతే మా దగ్గర గూడా స్కిన్ కేర్ ఉంది. మీరు ట్రై చేయండి అంటే వాళ్ళెలా ట్రై చేస్తారు? చెయ్యరు. మనం ఒకసారి వాళ్ళ మీద స్కిన్ కేర్ పార్టీ చెయ్యాలి. వాళ్ళకి ఫ్రీ ట్రయల్ ఇస్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అయితారు. ఫ్రీ ట్రయల్. ఒక 3 రోజులైనా సరే ఫ్రీ ట్రయల్ ఇయ్యండి. ఖచ్చితంగా వాళ్ళ స్కిన్‌లో రిజల్ట్ ఒచ్చి మనకు చాలా స్కిన్ కేర్ ప్రొడక్ట్ సేల్ అయితది. మనకది మస్తు ఇష్టం అనిపిస్తది. నెక్స్ట్. నెక్స్ట్ ఇట్లా హోమ్ విజిట్‌కెళ్తాం మేము. తెలిసిన వాళ్ళ ఇంటికి, తెలియని వాళ్ళ ఇంటికి. కొంతమంది ఇంట్లో నుంచి బయటికెళ్లరు, రాలేరు. ఎంత చెప్పినా రారు, వస్తామంటారు, రారు. అట్లాంటి వాళ్ళ దగ్గరికెళ్ళి మేము అక్కడికెళ్ళి వాళ్ళకి చెకప్ జేసి చెప్తాము. వీళ్ళు 5 ఇయర్స్ నుంచి కంటిన్యూ బ్రేక్‌ఫాస్ట్ షేకే తీసుకుంటుంది తను. నా పాత కస్టమర్. 5 ఏండ్ల నుంచి తీసుకుంటుంది. నేను ఇంటికెళ్ళి కలుస్తుంటా ఆమెని. ప్రొడక్ట్ అయిపోగానే క్లబ్‌కొచ్చి తీసుకుంటది. ప్రొడక్ట్ అయిపోగానే క్లబ్‌కొచ్చి తీసుకుంటది. ఎంఆర్‌పీ కస్టమర్. వాళ్ళు ఇంతవరకి తనకి డిస్కౌంట్ కూడా ఇవ్వలేదు. ఎంఆర్‌పీ కస్టమర్. ఇట్లాంటి కస్టమర్స్ నాకు చాలా ఇష్టం అనిపిస్తది మాకు. ఇట్లా హోమ్ విజిట్ అంటే మనం ఇంటికెళ్ళి ఎవరైనా రాలేని వాళ్ళుంటే మనం ఇంటికెళ్ళి గూడా మంచిగా కేర్ తీసుకునేదుంటేనే మీరు తీసుకుంటా అంటేనే వాళ్ళ బాధ్యత నేను వహిస్తా అంటేనే తీసుకోవాలి. వెయిట్ లాస్ కోసం మాత్రమే తనకి న్యూట్రిషన్ ఇస్తున్నాం 5 ఇయర్స్ నుంచి. తను ఆల్‌మోస్ట్ 12 కేజీల బరువు తగ్గింది. తను నడవలేదు సరిగ్గా. మీరు గూడా ఇది ట్రై చేయొచ్చు. హోమ్ విజిట్. అఫ్రెష్ శాంపుల్. అఫ్రెష్ పార్టీ వేరు. అఫ్రెష్ శాంపుల్ వేరు. అఫ్రెష్ పార్టీ ఏమో 5-10 మెంబర్స్‌తో చేస్తారు. అఫ్రెష్ శాంపుల్ ఏమో 1 లేదా ఇద్దరితో చేస్తారు. ఆహ్, ఇది వాళ్ళు చాలా కష్టపడి పని చేసుకుంటుంటారు. వాళ్ళకి టీలు తాగే అలవాటు బాగుంటది వాళ్ళకి. గంటకొకటి తాగి వాళ్ళకు డైజెస్టివ్ హెల్త్ గాని, యాంక్సైటీ, కోపము, చిరాకుంటది. వాళ్ళకేం చెప్పినామంటే మేము, మీకిది చాలా హెల్ప్ అయితది అఫ్రెష్. ఇది ఎనర్జీ డ్రింక్. దీంట్లో మంచి కెఫెన్ ఉంది. ఇది మంచిగా బ్రెయిన్ షార్ప్‌గా ఉంటుంది. మీరు చాలా పనులు చేసుకోవచ్చిది. అంత స్టమక్ అంతా చాలా హెల్తీగా అనిపిస్తుంది. ఇది మీరు గుర్తుపట్టొచ్చని నేను అఫ్రెష్ శాంపుల్ ఇచ్చాను వాళ్ళు గూడా ఇది స్టార్ట్ జేస్తున్నారు. ఇట్లా మీరు గూడా అఫ్రెష్ శాంపుల్ ఎవ్వరికైనా ఇవ్వొచ్చు.
నెక్స్ట్ ఇన్విటేషన్. ఇది మనకి ఎప్పటికీ ఇస్తూనే ఉండాలి ఇన్విటేషన్. ఇన్విటేషన్ అంటే మనం చాలా మంది ఇన్విటేషన్ ఇస్తారు. కానీ అందరికి కస్టమర్‌లు రారు కదా! కానీ ఇన్విటేషన్ అనేది మనము ఇస్తున్న వ్యక్తికి మీరెంత ఇష్టంగా ఇస్తున్నారనేది ఇంపార్టెంట్. ఇస్తాము. మాదిక్కడ న్యూట్రిషన్ సెంటర్ ఉంది. రండి బరువు తగ్గుతారు అని చెప్తాము. కానీ మీరు వాళ్ళ ఫేస్ చూస్తున్నారా? వాళ్ళు మీ మాట ఇంటున్నారా? అసలు వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తున్నారా? మీరు చెప్పేదానికి వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా? వాళ్ళు రేపొస్తారా? మీకొచ్చేటట్టు కనిపిస్తున్నారా? ఈ ఇన్విటేషన్‌లో ఈ కొన్ని మీరు ఇవి గమనించాల్సుంటది ఇన్విటేషన్ ఇస్తున్నప్పుడు. ఇప్పుడు మీరు చాలా మందితో మాట్లాడతాం మనం రోడ్ మీదకెళ్ళి. మాట్లాడుతున్నప్పుడు భయం భయంగా ఎళ్తాము. ఇన్విటేషన్ అంటే భయం భయంగా ఎళ్తాం. అసలు ఫస్ట్ ఇన్విటేషన్ అంత పవర్‌ఫుల్ టూలు అసలు హెర్బల్ లైఫ్‌లో ఇంకేది ఉండదేమో అనిపిస్తది. ఇన్విటేషన్ మాకు చాలా ధైర్యం ఇనిపిస్తది. ఇన్విటేషన్ ఎంత ఇష్టమంటే మాకు, ఒకవేళ క్లబ్‌లో అసలు మేము ఇన్విటేషన్ ద్వారానే సక్సెస్ అయినాము ఇప్పటి వరకి. మాకు మేము జనాలనేం కొనుక్కొచ్చుకోలేదు గదా! మాకందరు తెలిసినోళ్ళు గాదు గదా! అందరు తెలియనోళ్ళే. ఇప్పుడు క్లబ్‌లో చాలా మందుంటరు. అందరు ఇన్విటేషన్ ద్వారా రిఫరల్స్ వచ్చిన వాళ్ళే ఉంటారు. ఇన్విటేషన్ అందరిస్తారు. మీరెట్లిస్తున్నారు ఇన్విటేషన్? ఎంత హానెస్ట్‌గా ఇస్తున్నారు? ఎంత హార్ట్‌ఫుల్‌గా ఇస్తున్నారు? అసలు ఆ పర్సన్‌కి మీరెంత అర్థమయ్యేటట్టు చెప్తున్నారు? తను వద్దన్నా గూడా నాకు ఇంట్రెస్ట్ లేదన్న పర్సన్‌ని గూడా మనం ఒప్పించాలే. ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఎందుకంటున్నారు? మీరు దీని గురించి తెలవదు గదా మీకు. ఎందుకు ఇంట్రెస్ట్ లేదంటున్నారు? నేనిగో నా ఫోటో జూడండి. ఇంత మంచిగయినా. మీరెందుకు ట్రై జేయొచ్చు అని చెప్పొచ్చు. ఎవరైనా ఇది ఆల్రెడీ నేను తీసుకున్నా, మానేషినా అంటే గూడా వాళ్ళని పాజిటివ్ జేస్తా నేను. నేను 5 కేజీలు పెరిగినా, మళ్ళీ తగ్గినా, పెరిగినా అన్న వాళ్ళని గూడా పాజిటివ్ చేస్తా. మొత్తానికి మాత్రం నేను రోడ్ మీద ఇన్విటేషన్ ఇస్తున్నా అంటే హెర్బల్ లైఫ్‌ని నెగెటివ్‌గా మాట్లాడేటోళ్ళని గూడా నేను పాజిటివ్ చేసే వస్తా గానీ, నేను తప్పించుకొని మాత్రం రాను. అందుకు మీరు గూడా అంతే. మీరు ఇన్విటేషన్ చాలా పవర్‌ఫుల్ టూల్. దీన్నెవ్వరు తక్కువంచనెయ్యొద్దు. ఆహ్, ఎందుకంటే ఒక వ్యక్తికి మీరు మనస్ఫూర్తిగా ఇన్విటేషన్ ఇచ్చి, మన న్యూట్రిషన్ సెంటర్‌కి ఇన్వైట్ చేసినప్పుడు, ఆ పర్సన్ మన క్లబ్‌లో మెంబర్‌షిప్ తీసుకొని ఒక 20 కేజెస్ తగ్గినప్పుడు, దానిలో వచ్చినంత తృప్తి మీకు దేనితో రాదేమో. అందుకే డైలీ చాలా ఇన్విటేషన్స్ ఇస్తాం. ఆల్‌మోస్ట్ డైలీ మేము కొంతమందేమో 30 ఇస్తారు మా దగ్గర. కొంతమంది 20 ఇస్తారు. కొంతమంది 10 ఇస్తారు. కొంతమంది 5 ఇస్తారు. ఎట్లిచ్చినా సరే గాని మీరు ఫాస్ట్‌గా ఇయ్యొద్దు. అది మీరు ఎంతసేపు మాట్లాడుతున్నారు? ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు? తనకు ఇంట్రెస్ట్ లేని పర్సన్‌ని గూడా అందరికి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు రావాలంటే కష్టం. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ కల్పించి మనం వచ్చేటట్టు చేయడమే మన దగ్గరున్న స్కిల్ అన్నమాట. ఇన్విటేషన్ చాలా పవర్‌ఫుల్. ఇది మీరు గూడా అంతే. రోజు కనీసం ఇప్పుడు మీ దగ్గర మీకొక్క కస్టమర్ గూడా లేరు అంటే రోజు 30 మందిని గలవండి. మీ దగ్గర అసలు 5-10 మంది కస్టమర్‌లే ఉన్నారు. నాకు నెక్స్ట్ 3 మంత్స్‌లో 50 మంది కస్టమర్‌లు గావాలంటే రోజు 30 మందిని గలవండి. 30 మందిని ఈజీగా కలవచ్చు. అసలు కష్టమే గాదు. మీరు ఇష్టంగా ఇస్తున్నప్పుడు మీకు ఎండనిపియదు, దాహం అనిపియదు, ఆకలనిపియదు, స్ట్రెస్ అనిపియదు, ఏమనిపించదు. మీరు కష్టంగా బలవంతంగా ఇస్తున్నప్పుడే మీకు దాహమైతది, ఆకలైతది, అన్ని చెమటలొస్తాయి, స్ట్రెస్ అనిపిస్తది. ఫీలింగ్ అంతా అంత చిరాకు అనిపిస్తది. ఎప్పుడు చిరాకుగా ఇన్విటేషన్ పోవద్దు. ఇష్టంగా పోయి ఇన్విటేషన్ ఇయ్యాలి. మీకు ఇప్పుడు ఎగ్జాంపుల్ 5-10 కస్టమర్సే ఉన్నారు. మీరు రోజు 30 ఇయ్యండి. లేదు మీకు 50 మంది కస్టమర్స్ ఉన్నారు. మీరు 20 ఇన్విటేషన్‌లు ఇయ్యండి. మీకు 100 ప్లస్ కస్టమర్స్ ఉన్నారు. డైలీ 5 ఇన్విటేషన్స్ ఇయ్యండి. తక్కువ కస్టమర్‌లున్నోళ్ళు ఎక్కువ కష్టపడండి. ఎక్కువ కస్టమర్‌లున్నోళ్ళు మీరాళ్ళందరిని చూసుకోవాలి గాబట్టి రోజు 5 ఇన్విటేషన్ చేయండి. కానీ ఇన్విటేషన్ చెయ్యని రోజు మన లైఫ్‌లో ఉండొద్దు. నెక్స్ట్ ఇన్విటేషన్ చేసిన తర్వాత చాలా నంబర్‌లని కలెక్ట్ చేసుకుంటాము. ఆ నంబర్‌లన్నీ మర్చిపోవద్దు. మీరు నిన్న ఇన్విటేషన్ జేసిన వాళ్ళని, ఈరోజు ఇన్విటేషన్ జేసిన వాళ్ళని సాయంత్రం ఫాలో అప్ జేయాలి. ఈవినింగ్. ఫాలో అప్ మర్చిపోవద్దు. ఫాలో అప్‌లో ఉన్నంత పవరు మీరు ఎంత కష్టపడ్డ కష్టమంతా వృధా అయిపోతది ఫాలో అప్ జేయకపోతే. మీరు 30 మందితోని మాట్లాడొచ్చిర్రు. 30 మందితోని మాట్లాడొచ్చిర్రు. కానీ మీరు చేయలేరు. మీరు ఫాలో అప్ జేయలేరు. మీ కష్టం వృధా అయిపోతుంది. అందుకు ఫాలో అప్ అంటే గూడా ఇప్పుడు మనము బ్యాంకు వాళ్ళలాగా, ఏ ఎయిర్‌టెల్ ఆఫీసోళ్ళలాగా, రియల్ ఎస్టేటోళ్ళలాగా ఫాలో అప్ ఎప్పుడు దయచేసి అట్లా చేయొద్దు. అస్సలు. ఆహ్, మీరు
మీరు హెల్త్ కోసం చెప్తున్నారు. మీరొక ఫ్లాట్ గురించో, లేకపోతే ఒక కొన్న వస్తువు ఎట్లుందో అది అడుగుతలేరు మీరు. హెల్త్ కోసం వాళ్ళకు హెల్త్ బెటర్ గావడానికి ఫాలో అప్ జేస్తున్నారు. వాళ్ళకు మంచిగా హార్ట్‌ఫుల్‌గా నమస్కారం చెప్పండి. "నమస్కారం అండి. నా పేరు అంకిత. నేను వెల్‌నెస్ కోచ్‌ని. మీకు మీకు నిన్న ఈవినింగ్ అక్కడ రోడ్డు మీద నేను కలిసాను గదా! మీకు నిన్న ఇన్విటేషన్ ఇచ్చాను గదా! రేపు మార్నింగ్ 8 వరకి మా న్యూట్రిషన్ సెంటర్‌కి రండి. రేపక్కడ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ ఇస్తారు. మీకు చాలా హ్యాపీ అనిపిస్తది. మీకొక మంచి గ్రూప్‌ని మేము ఇంట్రొడ్యూస్ చేస్తాము. ఒక 1 అవర్ అక్కడ స్పెండ్ చేయడం వల్ల మీకు స్ట్రెస్ ఫ్రీ అనిపిస్తది. చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. చాలా హెల్తీ అనిపిస్తది. మీరు కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడానికి మీకది చాలా సపోర్ట్ చేస్తది ఆ గ్రూపు. ఇట్లా చేయొచ్చనమాట ఫాలోఅప్ అనేది. ఆల్‌మోస్ట్ ఫాలోఅప్ 1 అవర్ చేయాలి. 1 అవర్ చేస్తేనే ఫాలోఅప్ అంటారు. 2, 3 ఫోన్‌లు చేసి వదిలేస్తే ఫాలోఅప్ అనరు. 1 అవర్ ఫాలోఅప్ చేయాలి. సేమ్ ఇట్లనే మనం కస్టమర్స్ రావడానికి సోషల్ మీడియా యూజ్ చేసుకోవచ్చు. స్టేటస్‌లు పెట్టుకోవచ్చు, పోస్ట్ చేయొచ్చు, షేరింగ్ చేయొచ్చు. ఇట్లా మనము ఈ ఈ టూల్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో చాలా మంది రోజు ఎట్లా అంటే ఏవేవో పెడుతుంటారు. రోజు మీ స్టేటస్ చూడబుద్ధి గావాలి. చాలా మంది 10 పెట్టేస్తారు, 15 పెట్టేస్తారు, మొత్తం 20 పెట్టేస్తారు. వాళ్ళకి చూడబుద్ధి గాక టక 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 నొక్కేస్తారు. 10 కంటే 5, 10, 15 పెట్టినోళ్ళ స్టేటస్ ఎవ్వరు సరిగ్గా జూడరు. వాళ్ళు కరెక్ట్‌గా జూడరు. ఇంట్రెస్ట్‌గా ఎవ్వరు చూడరు. అది మంచిది కాదు అట్లా పెట్టొద్దు. ఒక్కటే ఇది పెట్టండి. సూపర్ పెట్టండి. దాన్ని వాళ్ళు ఆపాలి. దాన్ని ఆపి చూడాలి వాళ్ళు. ఏంది ఈ షేక్ ఏంది? ఈమె ఇంత బరువెట్లా తగ్గింది? ఈమె ఇంత అందంగా ఎట్లుంది? ఈమె డ్రెస్ ఎందుకింత బావుంది? అసలీమె ఏం చేస్తున్నారు వీళ్ళు? అని వాళ్ళకొక ఆలోచన పుట్టాలి మీ స్టేటస్ పెడితే. కానీ డైలీ 5, 10, 15 ఇట్లా పెట్టొద్దు దయచేసి. ఒక్కటే ఒకటి పెట్టండి. రెండే 2 పెట్టండి. పవర్‌ఫుల్ స్టేటస్‌లు పెట్టండి. దాంట్లో మీరెంత హ్యాపీగా ఉంటున్నారో పెట్టండి. మీరు ఫిట్‌నెస్ చేస్తున్నది పెట్టండి. మీరు షేక్ తాగుతుంది పెట్టండి. మీరు గ్రూప్‌తోనున్నది పెట్టండి. మీరు ట్రైనింగ్స్‌కెళ్ళింది పెట్టండి. ఇట్లా మీరు చేస్తున్నది పెట్టండి. నైట్ షేక్ తాగుతుంది పెట్టండి. సప్లిమెంట్ యేసుకుంది పెట్టండి. కానీ డిస్క్లైమర్‌తోని పెట్టాలి. డైరెక్ట్ పోస్ట్ చేయొద్దు. డిస్క్లైమర్ లేకపోతే చాలా ఎఫెక్ట్ అయితది. నెక్స్ట్ హ్యాపీ టు హెల్ప్ ఇది మాకు చాలా హెల్ప్ అయితది. చాలా మంది మార్నింగ్ క్లబ్‌కి రమ్మంటే రారు. మేమేం చేస్తామంటే ఆహ్, హ్యాపీ టు హెల్ప్‌కి కొత్త గెస్టులని అంటే క్లబ్ వరకి రాని వాళ్ళకి ఈ లింక్ ద్వారా జస్ట్ 30 మినిట్స్ ప్రోగ్రామే ఇది. ఈ 30 మినిట్స్‌లో 15 మినిట్స్ బోర్ అనిపియొద్దు. కొత్త గెస్టులు గదా! బోర్ అనిపించకుండా జస్ట్ 10-15 మినిట్స్ కొత్త పరిచయాలయిపోతాయి. 15 మినిట్స్‌లో 10 రిజల్ట్ తీసుకుంటాం. వెయిట్ లాస్ ఓన్లీ వెయిట్ లాస్ రిజల్ట్ మాత్రమే. 10 రిజల్ట్ వాళ్ళని ఒక్క తప్పు మాట మాట్లాడనీయకుండా ఎలాంటి వాళ్ళు హెల్త్ క్యూర్ అయినయి అన్న మాటలు మాట్లాడకుండా మీకు వెయిట్ లాస్ అవ్వడం వల్ల చేంజెస్ చెప్పండి అంటే వాళ్ళు చాలా ఎమోషనల్‌గా షేర్ చేసుకుంటారు. అట్లా కొత్త గెస్టులు చాలా మంది హ్యాపీ టు హెల్ప్ వల్ల యాడ్ అవుతున్నారు. నెక్స్ట్ కస్టమర్ కనెక్టివిటీ ప్రోగ్రామ్స్. మనం ఇప్పుడు కష్టపడి కస్టమర్‌ని చేస్తాము. ఆ కస్టమర్‌లని నిలుపుకోవాలంటే, వాళ్ళు ఎక్కువ రోజులు జర్నీ చేయాలి, మనతోనుండాలి. మనకర్థమైనంత వాళ్ళకి గూడా అర్థం కావాలంటే, కనెక్టివిటీ ప్రోగ్రామ్స్‌కి మీరు కనెక్ట్ చేయకపోతే అర్థం అవ్వదు. ఆ ప్రో నెక్స్ట్ స్లైడ్. ప్రోగ్రామ్స్ అన్నీ మనకు చాలా మందికి తెలుసు. పీడీడీ ప్రోగ్రాము, బీటీసీ ప్రోగ్రామ్, ఆహ్, నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు మనం బరువు తగ్గే వాళ్ళకి స్పెషల్ ప్రోగ్రామ్ బీటీసీ ప్రోగ్రామ్. అది వాళ్ళ ఒక గ్రూప్ బీటీసీ ప్రోగ్రామ్ అంటే వాళ్ళకు పోటీతత్వాన్ని నేనెక్కువ బరువు తగ్గాలి అని ఒక పోటీతత్వాన్ని కల్పించేదే బీటీసీ ప్రోగ్రామ్. ఇంకా పీడీడీ ప్రోగ్రామ్ దాంట్లోనే గదా! వాళ్ళు ఈ ఎఫ్1 ఈ ఎఫ్1లో ఎన్ని విటమిన్స్ ఉన్నాయి, ఎన్ని మినరల్స్ ఉన్నాయి తెలిసేది పీడీడీ ప్రోగ్రామ్‌లో. క్లబ్‌లో మనం ఇవన్నీ చెప్పం. కొంతవరకే అర్థం చేపిస్తాం. కానీ పీడీడీ ప్రోగ్రామ్‌లో ఇంకెక్కువ క్లియర్‌గా అర్థమైతది. అఫ్రెష్ గురించి క్లియర్‌గా అర్థమైతది. ఇంకా ఎన్ని న్యూట్రిషన్‌లున్నాయో పీడీడీలోనే గదా అర్థమయ్యేది. క్లబ్‌లో ఇదంతా చెప్తే సోదయిపోతది. వాళ్ళకి ఇనబుద్ధి గాదు. అందుకని పీడీడీలో మాత్రం చాలా కాన్సంట్రేషన్‌గా వింటారు. అట్లా మనకి ఎక్కువ ప్రొడక్ట్ సేల్ అయితది. పీడీడీ ప్రోగ్రామ్ ద్వారా, బీటీసీ ప్రోగ్రామ్ ద్వారా. రిజల్ట్స్ ఎక్కువొస్తాయి. ఎక్కువ లాంగ్ టైమ్ మనతో ఉండాలనుకుంటారు. వాళ్ళ ఐడియల్ వెయిట్ వచ్చేంత వరకు మనతో ఉండాలనుకుంటారు. మనతో ఎక్కువ కలిసిపోతారు. ఈ ప్రోగ్రామ్స్ కనెక్టివిటీ చేస్తే. నెక్స్ట్ ప్రొడక్ట్ మ్యాజిక్.
సేమ్ వర్చువల్‌గా గూడా చేస్తాం ఇది. ఫిజికల్‌గా చేస్తాం, వర్చువల్‌గా చేస్తాం. వ ఫిజికల్‌గా ఎంత చేస్తున్నామో వర్చువల్ గూడా అంతే చేస్తున్నాం. ఇది తక్కువ, ఇదెక్కువ అని మాకు ఉద్దేశ్యమే లేదు. పోటీ తత్వంతోని అదెక్కువ చేస్తామా, ఇదెక్కువ చేస్తామా అన్నట్టుగా చేస్తున్నాము. ప్రొడక్ట్ మ్యాజిక్ అనేది దీంట్లో వర్చువల్‌గా గూడా ఆల్‌మోస్ట్ 500-600 మెంబర్స్‌కి ఇనిపిస్తాము వర్చువల్‌గా. నెక్స్ట్ కస్టమర్ హ్యాపీగుండడానికి ఫ్యామిలీ డే సెలబ్రేషన్ చేస్తాము. మంత్లీ ఒక థీమ్ పెడతాము. డిఫరెంట్ డ్రెస్‌లు. ఏది పెట్టినా గూడా మేము ఫస్ట్ హ్యాపీగుంటాము. ఆ ఫ్యామిలీ డే రోజు. అందరిని హ్యాపీగుంచుతాము. కస్టమరు అసలు అంత హ్యాపీగా మేమెప్పుడు లేమంటారు వాళ్ళు. డైలీ క్లబ్‌కొస్తున్న వాళ్ళు ఫ్యామిలీ డే జూషినంక చేంజ్ అయిపోతున్నారు వాళ్ళు. ఇంత హ్యాపీగా ఎప్పుడు లేము. ఇంత డాన్స్ ఎప్పుడు చేయలేదు మేము. అసలు మా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ నేను ఇంత హ్యాపీగా ఉండడం అని చెప్తారు. అసలు నా లైఫ్‌లో ఫస్ట్ టైమ్ ఇట్లా ఇలాంటి వాళ్ళని, ఇలాంటి గ్రూప్‌ని చూడడం అని చెప్తారు. అందుకే కస్టమర్‌లని ఫ్యామిలీ డేకి కనెక్ట్ చేస్తే వాళ్ళు మనతో ఉంటారు. నెక్స్ట్ వర్చువల్‌గా గూడా ఫ్యామిలీ డే చేస్తాం. నెక్స్ట్ నైట్ ఆఫ్ రికగ్నిషన్. వెయిట్ లాస్ అయిన వాళ్ళకి మంత్లీ వన్స్ నైట్ ఆఫ్ రికగ్నిషన్. సూపర్ ప్రోగ్రామ్ ఇదైతే. ఈ ప్రోగ్రామ్‌లో ఓన్లీ వెయిట్ లాస్ రిజల్ట్ వాళ్ళు ఎమోషనల్ అయితారు. చాలా ఎమోషనల్ అయితారు. దీనికి కొత్త గెస్టులని ఇన్వైట్ చేస్తున్నాము. బరువు తగ్గాలనుకున్న వాళ్ళని మేము మేమెక్కువ మాట్లాడకుండా మేము ఎక్కువ మాట్లాడకుండా ఈ ప్రోగ్రామ్ చూపెట్టడం ద్వారా చాలా మంది జాయిన్ అయితుర్రు గ్రూప్‌కి. చాలా మంది. అసలు చాలా పవర్‌ఫుల్ అయితుంది ఈ ప్రోగ్రాము. నెక్స్ట్ లైఫ్ స్టైల్ డే చేస్తాము. లైఫ్ స్టైల్ డేలో లైఫ్ స్టైల్ డే ద్వారా మా బిజినెస్ చాలా ఇంప్రూవ్‌మెంట్ అయితుంది. ఎందుకంటే దానికి స్పెషల్ గెస్ట్ స్పీకర్ వస్తాడు కాబట్టి, ఆ గెస్ట్ స్పీకర్ ఎక్స్‌పీరియన్స్‌తోని కస్టమర్సు, కోచెసు సూపర్ కోచెసు ఎక్కువ యాక్టివ్‌గా ఉంటున్నారు. యాక్టివ్‌గా ఉండగలుగుతున్నారు. హోప్‌తో ఉంటున్నారు. గెస్ట్ స్పీకర్ ఎక్స్‌పీరియన్స్ విన్నప్పుడు మాకు అట్లాంటి లైఫ్ వస్తది. మా లైఫ్ గూడా అట్లా చేంజ్ అయితది. మేము ఈ గ్రూప్‌ని వదలొద్దు. ఈ కమ్యూనిటీని వదలొద్దు అని వాళ్ళు నెలకి ఒక ఎనర్జీని నింపుకుంటున్నారు ఈ ప్రోగ్రామ్‌లో. అందుకే ఈ ప్రోగ్రామ్‌లో మేము కస్టమర్స్‌ని ఇన్వైట్ చేస్తాము. కోచ్‌లను గూడా ఇన్వైట్ చేస్తాం. డే ఔటింగ్. లైఫ్ స్టైల్ డేకి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 100 మెంబర్స్ వస్తున్నారనుకోండి. లైఫ్ స్టైల్ డేకి మేము 200 మెంబర్‌ని తీసుకెళ్తాం. అంటే ఎక్స్‌ట్రా కొత్త వాళ్ళని కూడా ఇన్వైట్ చేస్తాము దానికి. ఇంకోటి డే ఔటింగ్ ఇది మేము ప్రమోషన్స్ పెట్టుకుంటాం. ఈ నెలలో మీరు 2 ఫ్యామిలీస్ చేస్తే మీకు ఒక టికెట్ ఇస్తాము. 5 ఫ్యామిలీస్‌కి హెల్ప్ చేస్తే 2 టికెట్లు ఇస్తాము. చిన్న చిన్న ప్రమోషన్‌ల ద్వారా వాళ్ళు ఇట్లాంటి డే ఔటింగ్‌లు పెట్టడం వల్ల మస్తు మంది చాలా మంది క్వాలిఫై అయితున్నారు. ఇది మా బిజినెస్‌ని చాలా పెంచుతుంది ఇది డే ఔటింగ్. ఇది లాస్ట్ మంతే ఇది. మేము ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు కొంతమందే ఒక 30 మందితో స్టార్ట్ చేసినాము. కానీ లాస్ట్ మంత్ ఇది చూడండి ఎంత గ్రోత్ అయిందో. ఇది చూస్తే మాకే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అట్లా మీరు గూడా ఇదే డే ఔటింగే అని గాదు. మీరు ఎథికల్‌గా ఈ మీరు గూడా చిన్న చిన్న ప్రమోషన్‌లు పెట్టడం వల్లనే మన దగ్గరున్న కస్టమర్సు, కోచ్‌లు ఎక్కువ ఇంట్రెస్ట్‌గా ఆశపడతారు వాళ్ళు. మేము డే ఔటింగ్‌కి రావాలని సడెన్‌గా ఇంట్రెస్ట్ వచ్చేస్తది. అప్పటి వరకు నెగెటివ్‌గా ఉన్న మనిషి సడెన్‌గా ఇంట్రెస్ట్ వస్తది డే ఔటింగ్ వల్ల. డే ఔటింగ్‌కి వచ్చిండనుకోండి, వచ్చిపోయినాక నెక్స్ట్ డే నుంచి ఖతం ఎక్కువ పని జేస్తారు. అందుకే డే ఔటింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ తర్వాత క్లబ్‌కి చాలా మందొస్తుంటారు, పోతుంటారు. కొంతమంది రిజల్ట్ తీసుకుంటారు. రిజల్ట్ తీసుకున్నాంక మానేస్తారు. ఇంట్లో తీసుకుంటారు. అట్లుంటారు. కానీ కొంతమంది ఎందుకో ఏమో అట్లా క్లబ్‌కి కనెక్ట్ అయిపోతారు. అది అది మా గొప్పతనం అయితే కాదు. అది వాళ్ళకొచ్చిన రిజల్ట్ అండ్ ప్రొడక్ట్ గొప్పతనం. ఆ ప్రొడక్ట్‌లో అసలు ఏం మ్యాజిక్ ఉందో గాని, అసలు మమ్మల్ని ఇష్టపడేటట్టు చేస్తది. మమ్మల్ని న్యూ షేక్ అసలు ఈ గ్రూప్ లేకపోతే ఈ న్యూట్రిషన్ లేకపోతే మాకెవరు విలువిస్తారు? మా లైఫ్ అంతా ఆహ్, వేస్ట్ లైఫ్ ఉంటుండే. కానీ వాళ్ళకిచ్చిన రిజల్ట్‌తోనే మాకు విలువొస్తుంది. మాకు పర్సనల్‌గా విలువ లేదసలు. మనిషిగా విలువ లేదు. కానీ వాళ్ళకిచ్చిన రిజల్టే మాకు విలువిచ్చేటట్టు చేస్తుంది. ఈయన పేరు ధనంజయ్ 26 కేజెస్ వెయిట్ లాస్ అయిండు. 8 సంవత్సరాల నుంచి ఒక్క రోజు గూడా డుమ్మా లేకుండా క్లబ్‌కొస్తాడు. ఆయనకు చాలా బర్లున్నాయి. పొద్దున 4 గంటలకు లేస్తే గడ్డి గడ్డి కొట్టాలి.
మస్తు పని చేస్తాడు. కానీ లాస్ట్‌కయన బరువు పెరిగిపోయి, విపరీతంగా బరువు పెరిగిపోయి నడవలేని పరిస్థితి. ఈ 26 కేజీలు బరువు తగ్గిన తర్వాత చాలా హ్యాపీగున్నాడు. సైకిల్ తొక్కుతాడు. అసలు బర్రెలను చూసుకుంటున్నాడు, గడ్డి కొడుతున్నాడు, ఫ్యామిలీని చూసుకుంటున్నాడు. మస్తు హ్యాపీ కస్టమర్ ఈయన. నెక్స్ట్ తను శ్రీనివాస్ సార్. మాకు తను ఎస్ఐగా ఉన్నప్పుడు పరిచయము. ఎప్పుడంటే మేము న్యూట్రిషన్ స్టార్ట్ జేషినంక, సార్ న్యూట్రిషన్ సెంటర్ స్టార్ట్ చేసిన 3 మంత్స్‌లో వచ్చిన కస్టమర్ తను. ఎప్పుడు 2010లో 2010 నుంచి 11 నుంచి సారీ ఇప్పటి వరకి ఒక్క రోజు డుమ్మా లేకుండా ఎవ్రీ డే క్లబ్‌కొచ్చే షేక్ తాగుతారు సారు. ఎవ్రీ డే క్లబ్‌కొచ్చే తాగుతారు. ఎస్ఐగున్న సార్ ఇప్పుడు ఏసీపీ లెవెల్‌లో ఉన్నారు. చాలా అసలు 28 కేజెస్ వెయిట్ లాస్. ఐడియల్ వెయిట్. ఈ ఫోటోలో ఉన్నదానికంటే సూపర్ హీరో లాగా ఉంటాడు సారు. చాలా ఫ్రీగుంటాడు. క్లబ్‌లో గూడా తన టెస్టిమోనియల్స్ షేర్ చేసుకుంటాడు. అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తది. నెక్స్ట్ మనం దీంట్లో అసోసియేట్‌గా సైన్ చేసిన తర్వాత మనం అదంతల అదే జరిగిపోదు హెర్బల్ లైఫు. వాళ్ళంతల వాళ్ళే కస్టమర్స్ రారు. మనకు కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఆ ప్రోగ్రామ్స్‌కి మనం కనెక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ స్లైడ్ అండి. అసోసియేట్‌గా మనకు ముఖ్యమైనది బేసిక్ ట్రైనింగ్ ఉంటుంది. మీ సిస్టమ్‌లో మీకు ఏ ట్రైనింగ్ ఉన్నా గూడా అన్ని ట్రైనింగ్స్ ఇంపార్టెంటే. ఎందుకంటే మనం ట్రైనింగ్‌లోనే కస్టమర్‌ని ఎలా ఇన్వైట్ చేయాలి? ఎలా మాట్లాడాలి? కస్టమర్స్‌ని అసలు ఒక నెలలో 5గురి కస్టమర్‌లని ఎలా చేయాలి? నెలలో 10 మంది కస్టమర్‌లని ఎలా చేయాలి? అసలు కస్టమర్స్ ఎందుకొస్తలేరు? ఆహ్, ఈ ఈ ఇవన్నీ మీకు క్లారిటీ వచ్చేది బేసిక్ ట్రైనింగ్‌లోనే. అసలు బేసిక్ ట్రైనింగ్‌లో ఫ్యూచర్ కనిపిస్తది. నెక్స్ట్ 3 మంత్స్‌కి మీ లైఫ్ ఎట్లుంటదో కనిపిస్తది. అందుకే బేసిక్ ట్రైనింగ్ ఎప్పుడు ఒక్క రోజు గూడా మిస్ గావద్దు. అట్లా వర్చువల్‌గా గూడా బేసిక్ ట్రైనింగ్ ఉంది. నెక్స్ట్ డబుల్ ధమాకా లాగా డబుల్ ట్రైనింగ్స్. మీరు ఫస్ట్ ప్రోగ్రామ్ డిజైనింగ్ డే అటెండ్ అవ్వాలి. బీటీసీ అటెండ్ అవ్వాలి. ఫ్యామిలీ డే, లైఫ్ స్టైల్ డే, అంబాసిడర్ ప్రోగ్రామ్, 5 AM క్లబ్, ఫిజికల్, వర్చువల్ ఇవన్నీ ఫస్ట్ మీరు అన్నీ కరెక్ట్‌గా అటెండ్ అవుతేనే మీరు ఏమైనా దీంట్లో అనుకున్నది చేయగలుగుతారు. ఒక ప్రోగ్రామ్‌కొచ్చి ఇంకో ఇప్పటి వరకి ప్రోగ్రామ్స్‌కి కనెక్ట్ కాని వాళ్ళు సక్సెస్ అవ్వలేదు. ఇప్పటివరకి ఈ ప్రోగ్రామ్స్ నేను కనెక్ట్ అవ్వను. కానీ నేను హెర్బల్ లైఫ్ చేయాలి. నేను సక్సెస్ అవ్వాలి అంటే మాత్రం ఇప్పటి వరకు నాకు తెలిసి ఎవరికీ జరగకపోవచ్చు ఇట్లా. కానీ ఇవి కంటిన్యూ శ్రద్ధగా, కరెక్ట్‌గా ఇవి అటెండ్ అయిన వాళ్ళు మాత్రము చాలా చాలా గ్రోత్ అవుతూ ముందుకెళ్తున్నారు. అందుకే మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ కస్టమర్ టు అసోసియేట్. మనకు చాలా మంది కస్టమర్స్ ఒస్తారు. ఆ కస్టమర్‌ని అసోసియేట్‌గా అసలు ఎట్లా జేయాలి? ఇప్పుడు డైరెక్ట్ చెప్దామంటేనేమో చెప్పలేం. కస్టమర్ బరువు తగ్గడానికొచ్చిండు. మనం డైరెక్ట్ బిజినెస్ ఆపర్చునిటీ చూపిస్తే తను రిజల్ట్ మర్చిపోతాడు. ఇది చాలా మందికి జరుగుతది. కానీ ఫస్ట్ రిజల్ట్ ఇంపార్టెంట్. రిజల్ట్ తీసుకుంటున్న పర్సన్‌ని తనకు దీంట్లో ఆపర్చునిటీ ఉందని దాన్ని అది అర్థం చేయించాలంటే మే మేము ఆహ్, దీంట్లో మేము అసోసియేట్‌గా కన్వెంట్ కావడానికి మేము అంబాసిడర్ ప్రోగ్రామ్ అని ఉంటుంది. ఆ అంబాసిడర్ ప్రోగ్రామ్ ద్వారా వాళ్ళకి దీంట్లో ఆపర్చునిటీ ఉంది అని చూపిస్తామన్నమాట దీంట్లో. తర్వాత వాళ్ళు అసోసియేట్ అయిన తర్వాత, అసోసియేట్ నుంచి సూపర్వైజర్ ఎలా అవ్వాలి అంటే, వాళ్ళకు ట్రైనింగ్స్ వింటుంటే వాళ్ళకే క్లారిటీ వస్తది. ట్రైనింగ్ వినని వాళ్ళు అసోసియేట్ నుంచి అసోసియేట్ లెక్కనే ఉంటారు. కానీ అసోసియేట్ అయినంక బేసిక్ ట్రైనింగ్ అన్ని ట్రైనింగ్స్ వింటుంటే, దాంట్లో సూపర్వైజర్ రికగ్నిషన్స్ జరుగుతాయి. అండ్ సూపర్వైజర్ కావడం వల్ల బెనిఫిట్స్ చెప్తాం దాంట్లో. వాళ్ళ బెనిఫిట్స్ రాయల్టీ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకెన్ని బెనిఫిట్స్ ఉన్నాయో చెప్పడం వల్ల అసోసియేట్ ఏం చేస్తాడంటే, మేము చెప్తాం వాళ్ళకి. మీకు మినిమమ్ 10-20 కస్టమర్స్ ఉంటే మీరు సూపర్వైజర్ అవ్వచ్చు అని చెప్పినప్పుడు, తను ఎక్కువ కస్టమర్‌లని చేసుకొని, కష్టపడి సూపర్వైజర్ అయ్యే అవకాశం ఉంటది. ఫస్ట్ మనం చెప్పాలి. అసోసియేట్ నుంచి సూపర్వైజర్ ఎలా అవ్వాలో ఒక కోచ్‌గా మనం అసోసియేట్‌కి నేర్పించాలి. లేకపోతే వాళ్ళు అక్కడే ఆగిపోతారు. నెక్స్ట్ రిలేషన్‌షిప్ విత్ కస్టమర్. చాలా ముఖ్యమైనది. మనం చాలా మంది కస్టమర్స్‌ని చేస్తాము. కానీ వాళ్ళతోని ఎలా రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలనో తెలియక పోడగొట్టుకుంటాం. చాలా మంది ఒక నెలలో 10 మందిని చేసిన వాళ్ళని నేను చూసినాము. 20 మందిని చేసిన వాళ్ళని చూసినాము. కానీ వాళ్ళు నెక్స్ట్ మంత్ కనిపించకపోయేది. కంటిన్యూ ప్రొడక్ట్ యూజ్ చేయకపోయేది. కారణం
వీళ్ళకి పిలవడం వస్తుంది గానీ, రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం రావట్లేదు. ఈ రిలేషన్‌షిప్ ఏందంటే, ఎప్పుడైనా కస్టమర్‌తోని మనం హెల్త్ రిజల్ట్ కోసం తప్ప వేరే మాటలు మాట్లాడొద్దు. ఓన్లీ హెల్త్ రిజల్టే. కానీ వాళ్ళకు ఎన్ని ఆస్తులున్నాయి? మీరు ఏంటి క్యాస్టు? మీరు ఏం ఏం మతం మీరు? ఇలాంటియి ఎప్పుడూ వాళ్ళని అడగొద్దు. వాళ్ళెందుకొచ్చిర్రు? 20 కేజెస్ బరువు తగ్గడానికొచ్చిండు. 20 కేజెస్ బరువు తగ్గాలంటే తను ఏం ఫిజికల్ యాక్టివిటీ జేయాలి? ఎన్ని వాటర్ తాగాలి? నైట్ షేక్ స్టార్ట్ జేయాలి. కొన్ని సప్లిమెంట్స్ యాడ్ జేసుకోవాలి. ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఇనిపియాలి. ఇవి తప్ప కస్టమర్‌తోని వేరే రిలేషన్‌షిప్ ఉండొద్దు. అందుకే చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కస్టమర్‌ని. తర్వాత అసోసియేట్‌తోని. అసోసియేట్ ఎప్పుడైనా గూడా అప్పుడప్పుడే పెరుగుతున్న పిల్లల్లాంటోళ్ళు. వాళ్ళ మైండ్ స్థిమితంగుండదు. అసోసియేట్ మైండ్ స్థిమితంగుండదు. వాళ్ళని చాలా జాగ్రత్తగా ఓపికతోని, పేషెన్సీతోని వాళ్ళని ట్రైనింగ్స్‌కి అటెండ్ చేస్తే ట్రైనింగ్‌లలోనే చేంజ్ అయితారు అసోసియేట్. కోచ్ చేంజ్ జేయడు. కోచ్ కొంతవరకు చేంజ్ చేస్తాడు. కానీ ట్రైనింగ్సే మొత్తం చేంజ్ చేస్తాయి. అందుకే ట్రైనింగ్స్‌లో కూర్చోబెట్టాలి. ఈ రిలేషన్‌షిప్ అంటే ఇంతే. వాళ్ళని ట్రైనింగ్స్‌లో కూర్చోబెట్టేంత రిలేషన్‌షిప్ ఉండాలి. వాళ్ళు మీ మాట వినేటట్టు మీరు గూడా ఉండాలి. సూపర్వైజర్స్‌తో ఎట్లుండాలి అంటే, సూపర్వైజర్ అంటే అదొక మంచి లెవెల్. వాళ్ళకి మంచి మంచి ట్రైనింగ్స్ ఉన్నాయి. కార్పొరేట్ నుంచి ఉన్నాయి. సిస్టమ్‌లో ఉంటాయి ట్రైనింగ్స్. ఈ ట్రైనింగ్స్ అటెండ్ అవుతూ వాళ్ళకి కొంచెం సూపర్వైజర్ అయినంక వాళ్ళు వాళ్ళ మైండ్ సెట్ ఎదుగుతుందా? అంతే ఉందా? వాళ్ళ మైండ్ సెట్‌ని అర్థం చేసుకొని, ఆ మనిషిని, ఆ పర్సన్‌ని అర్థం చేసుకొని, వాళ్ళు నెక్స్ట్ గ్రోత్ అవ్వడానికి ఇప్పుడు అసోసియేట్‌తోని మాట్లాడిన మాటలు సూపర్వైజర్‌తో మాట్లాడలేం. సూపర్వైజర్‌తో మాట్లాడినవి మనం అసోసియేట్‌తో మాట్లాడం. సూపర్వైజర్‌తో వేరే మాటలు మాట్లాడతాం. అంటే అదొక మంచి లెవెలు. అక్కడి నుంచి వాళ్ళు గ్రోత్ అవ్వడానికి వాళ్ళతో రిలేషన్‌షిప్ ఎట్లుంటే గ్రోత్ అవుతారో అంత మాత్రమే ఉండాలి గానీ, ఓవర్ రిలేషన్‌షిప్ మంచిది గాదు. ఎంత మాట్లాడాలనో అంతే మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడొద్దు. సేమ్ సిస్టమ్. మీరు ఏ సిస్టమ్‌కైతే అడాప్ట్ జేసుకొనున్నారో, ఆ సిస్టమ్‌కి ఫస్ట్ చాలా రెస్పెక్ట్ ఇయ్యాలి. మీకు చిన్న చిన్న గొడవలైతుంటాయి. కోచ్‌కు మీకు గొడవలైతున్నా, క్లబ్ ఆపరేటర్‌కు మీకు గొడవలైతున్నా, లేకపోతే ఏదో చిన్న చిన్న ప్రోగ్రామ్స్‌లో గొడవలైతున్నా కూడా సిస్టమ్‌ని మాత్రం వదలొద్దు. గొడవలు ఈ రోజైతే రేపు మంచిగుంటాము. కానీ ఆ సిస్టమ్‌ని వదలడం వల్ల మనం దారి తప్పినోళ్ళ లెక్క అయితాము. అసలు మళ్ళీ తప్పు దారి కనిపిస్తది మనకి. అందుకే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా గూడా సిస్టమ్‌ని వదలొద్దు. నెక్స్ట్. ఫస్ట్ మీరు హెర్బల్ లైఫ్ ఎందుకు ఎంచుకున్నారో చాలా పాయింట్స్ రాసుకోండి. ఇప్పుడు నేను హెర్బల్ లైఫ్ ఎంచుకోవడానికి నేను తెలుగు మీడియం చదువుకున్నా. మా హస్బెండ్ ఏమో తను తెలుగు మీడియం చదువుకున్నాడు. వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ మంచిగా లేదు. మా బ్యాక్‌గ్రౌండ్ మంచిగా లేదు. ఎంత చేసినా ఎంత కష్టపడ్డా గూడా మాకు పెద్ద జాబ్‌లయితే మంచి మంచి జాబ్‌లయితే రావు. మా లైఫ్ అర్థమైపోయింది. మా లైఫ్ ఎట్లుంటదో మాకు భయంకరమైన లైఫ్ మా కళ్ళ ముందు కనిపించింది మాకు. అటువంటి టైంలో ఇదొచ్చినంక మేము చాలా మంచిగా యూజ్ చేసుకున్నాం. అందుకే సక్సెస్ అయినాం. ఇట్లా మాకు ఇది ఎందుకు మీరు అసలు హెర్బల్ లైఫ్ ఎందుకు? ఆప్షన్స్ మీరొక 10 రాసుకోండి. ఒక 20 రాసుకోండి. హెల్త్ కోసం, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం, మంచి బట్టలు షాపింగ్ చేయడం కోసం, ఇంకా చాలా కంట్రీస్ తిరగొచ్చు. చాలా వెకేషన్స్ చూడొచ్చు. పెద్ద పెద్ద ట్రైనింగ్స్ చూడొచ్చు. రికగ్నిషన్స్ ఉంటాయి. అసలు హ్యాపీగుంటాము. డాన్స్ చేస్తాము. ఎవ్రీడే ఒక గ్రూప్ ఉంటది. పాజిటివ్ ఎనర్జీ, మంచి బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటది. కాన్ఫిడెంట్ ఎక్కువుంటది. అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే దీంట్లో ఉన్న బెనిఫిట్స్ నేను నేను 13 ఇయర్స్ నుంచి చూస్తున్నా. నాకెక్కడ కనిపించలేదు. ఈ ఈ హెర్బల్ లైఫ్‌లో ఉన్న బెనిఫిట్స్ అసలు దేంట్లో కనిపించలేదు. అందుకే హెర్బల్ లైఫ్ ఎంచుకున్నాం. అందుకే ఇది వదలము. మీరెందుకు ఎంచుకున్నారు అనేది మీరు గూడా అది గుర్తు చేసుకోండి. మళ్ళీ గుర్తు చేసుకోండి. ఎమోషనల్‌గా గుర్తు చేసుకోండది. నెక్స్ట్. నెక్స్ట్ హ్యాబిట్స్. ఫస్ట్ మన హ్యాబిట్స్ మంచిగుండాలి. పక్కా 20 మినిట్స్ ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా ఉండాలి. హ్యాబిట్స్ మనం గూడా 2 టైమ్ షేక్ ఖచ్చితంగా మేము ఎవ్రీ డే 2 టైమ్ షేకే తీసుకుంటాము. ఆహ్, మన ఆహ్, అంటే మన హ్యాబిట్స్ కరెక్ట్ లేనిది మనం ఎవరి హ్యాబిట్స్ చేంజ్ చేస్తాం? మనం చేయలేమది. మన మన హ్యాబిట్స్ కరెక్ట్‌గా ఉంటేనే మనం అందరి హ్యాబిట్స్ చేంజ్ చేస్తాం. అంటే ఫస్ట్ మన హ్యాబిట్స్ ఉండాలి. స్ట్రెస్. స్ట్రెస్ అంటే స్ట్రెస్ ప్రతి ఒక్కరికుంటది. కానీ దాన్ని కంట్రోల్ అంటే స్ట్రెస్‌ని హ్యాండిల్ చేయడం రావాలి. అండ్ మైండ్ సెట్ ఎప్పుడు పాజిటివ్‌గా ఉండాలి. మీరు హెర్బల్ లైఫ్‌లో గ్రోత్ కావాలంటే ఫస్ట్ మన మనసులో ఎలాంటి కుళ్ళు, ఎలాంటి కుతంత్రము, ఎలాంటి ద్వేషము వీటితోని హెర్బల్ లైఫ్‌లో సక్సెస్ గాం. ద్వేషంతోని, కుళ్ళుతోనో, పగతోనో హెర్బల్ లైఫ్‌లో సక్సెస్ గాం. పాజిటివ్ మైండ్ సెట్‌తోని మాత్రమే సక్సెస్ అయితాం. ఇంకా ఈ వర్క్ మూడు. మనం బయట జాబ్ చేస్తే
పొద్దున 8 గంటలకు పోతే రాత్రి 8 గంటలకొస్తున్నాము. కానీ హెర్బల్ లైఫ్‌లో ఎన్ని గంటలు పని చేస్తున్నాం? హాఫ్ అన్ అవర్ ఇన్విటేషన్ ఇచ్చొస్తే తిని పడుకుంటాం. అసలు క క ఎక్కువ రిస్క్ చెయ్యము. అసలు ఎక్కువ కష్టపడనే కష్టపడం. ఎక్కువ ఆలోచిస్తాం. తక్కువ కష్టపడతాము, ఎక్కువ ఆలోచిస్తాము. అదే హెర్బల్ లైఫ్‌లో ఉన్న బ్యాడ్ హాబిట్. అందుకే మనం ఎక్కువ వర్క్ మూడ్‌లోనే ఉండాలి. వర్క్ మూడ్‌లో ఉండాలి. నిద్ర చాలా ఇంపార్టెంట్. మనం నిద్ర సరిగ్గా పోకపోతే మనం హెర్బల్ లైఫ్ సరిగ్గా చేయలేం. అది కరెక్ట్ అది. నెక్స్ట్. నెక్స్ట్ పర్సనల్ వాల్యూమ్. ఆహ్, మేము పర్సనల్ వాల్యూమ్ చాలా చేస్తున్నాం ఇప్పుడు. ఆహ్, మాకు అది చాలా ఈజీ అయింది. ఒకప్పుడు మేము 25 చేయడానికే చాలా కష్టమైంది. మాకొక 9 సంవత్సరాల కింద 25 చేయడమే కష్టమైంది. ఆహ్, 5,000 చేయడం అంటే మా లైఫ్‌లో జరగదనుకున్నాం. 5,000 చేయాలంటే. ఎందుకు చేయాలి అసలు? ఎవరైనా చేస్తే ఏ ఏంటి బెనిఫిట్ అంటే, చేస్తే వెకేషన్‌కి క్వాలిఫై అయితాము. పర్సనల్ పాయింట్స్ మన మన సిస్టమ్‌లో ఇన్‌స్పైర్ చేస్తాము. వెకేషన్‌కి క్వాలిఫై అయితాము. అండ్ ఎక్కువ కస్టమర్స్ ఉంటేనే కదా మనం చేసేది. పర్సనల్ పాయింట్స్ ఫస్ట్ గ్రోత్ ఎక్కువ చేయాలంటే ఆల్ ప్రొడక్ట్స్ మనం యూజ్ చేస్తే, మనం ఎక్కువ మంది కస్టమర్‌లని ఆల్ ప్రొడక్ట్స్ యూజ్ చేసే మాటలు మాట్లాడతాం. అండ్ అసోసియేట్‌తో గూడా కనెక్టివిటీ అట్లనే చేస్తాం. అంటే ప్రొడక్ట్ ఎక్కువ యూజ్ చేపిస్తాం. ఎక్కువ సేల్ చేస్తాం. ఎక్కువ రీటైల్ చేస్తాం. ఎక్కువ ప్రాఫిట్ వచ్చేటట్టు చేసుకుంటాము. పీసీ. ఎక్కువ పీసీలుంటారు గదా! పీసీలేనసలు ఆళ్ళు పీసీ తీసుకోరు గదా! అని అసలు మనం పట్టించుకోం. అసలు ఆర్డర్ పెట్టిర్రా, పెట్టలేదా గూడా పట్టించుకోము. పీసీలను గూడా మనం పట్టించుకుంటే, వాళ్ళు యాక్టివ్‌గుంటే, అవి చాలా గ్రోత్‌గా అనిపిస్తది. అందుకు పర్సనల్ పాయింట్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టండి. మీరు ఈజీగా మీరు చెయ్యొచ్చు. ఒక 10,000 చెయ్యాలి నేను ఈ మంత్ అని అనుకోండి ఒకసారి. ఈ మంత్ నేను ఇప్పుడు 25 చేస్తున్నారు. ఈ మంత్ నేను 5,000 చేయాలి. నెక్స్ట్ 75 చేయాలి. నెక్స్ట్ 10,000 చేయాలి. ఫస్ట్ అనుకోండి. మీరు మనం అనుకోం. ఫస్ట్ భయపడతాం తెలుసా? ఈజీగా చేస్తా అనుకోము. 5,000 వామ్మో! 10,000 వామ్మో! అనుకుంటాం ఫస్టు. భయపడుతున్నాం కాబట్టే పర్సనల్ వాల్యూమ్ పెరుగుతలేవు. మీరొకసారి ఆ భయం తీసేసి మీరు పర్సనల్ వాల్యూమ్ ఈ మంత్ నేను 10,000 చేస్తా అని అనుకోండి. ఆ ఎనర్జీ మీరు దానికి తగ్గట్టుగా మైండ్‌సెట్ చేంజ్ అయితది. దానికి తగ్గట్టుగా మాటలు చేంజ్ అయితాయి. మీరు మొత్తం మనిషి చేంజ్ అయిపోతారు. మీరు చేస్తా అనుకున్నప్పుడు ఎక్కువ కష్టపడతారు. మాటలు, ప్రవర్తన, బిహేవియర్ అంతా మొత్తం ఆ మూడ్ చేంజ్ అయిపోతది. ఫస్ట్ మీరు భయపడుతున్నారు. అది చెయ్యాలనుకుంటలేరు. అందుకే మీరొక ప్లాన్ పెట్టుకోండి. నెక్స్ట్ ఈ మంత్ ప్రతి నెల ఇంప్రూవ్‌మెంట్ చేస్తా అనుకోండి. ఎప్పుడైతే మనం 10,000 ఎవ్రీ మంత్ 10,000 పాయింట్స్ చేస్తే మనము ప్రతి ఇయర్ ఒక కంట్రీ చూడొచ్చు. క అసలు కంపెనీ ఎంత గ్రేట్ అంటే ప్రతి ఇయర్ ఒక కంట్రీ. అసలు మన పాత లైఫ్‌లో చూస్తే ఒక కంట్రీ గాదు గదా! అసలు మనం వేరే స్టేట్‌కెళ్ళాలంటే ఒక 10,000 ఖర్చు పెట్టాలంటేనే మనం భయపడతాం అసలు. సంవత్సరానికి ఒక్క వెకేషన్ గూడా పోము. పక్క స్టేట్‌కి గూడా పోయి రామసలు. ఒక 20,000 ఖర్చు పెట్టుకొని. కానీ కంపెనీ చూడండి 5, 6 లక్షలు ఖర్చు పెట్టి వెకేషన్ చూపిస్తుంది. విత్ ఫ్యామిలీతోని. ఇప్పుడెందుకు 10,000 చేయొద్దు? అది మీరు గట్టిగా అనుకోండి. మీరు గట్టిగా అనుకుంటే ఈజీగా చేయగలుగుతారు. అసలది కష్టమే గాదు. ఈ హెర్బల్ లైఫ్‌కొచ్చినంక గూడా చాలా ప్రాబ్లమ్స్ ఒస్తాయి మనకి. ఇది చేస్తున్నప్పుడు. ఆహ్, మనం ఏమేమో ఊహించుకుంటాం ఫస్టే. 100 మంది కస్టమర్‌లు కావాలి, 50 మంది కస్టమర్‌లు గావాలి, ఒక నలుగురు సూపర్ కోచ్‌లు గావాలి, తొందరగా మిల్ టీమ్ గెట్ టీమ్ గావాలి, 25 గెట్ గావాలి, మిల్ టీమ్ గావాలి, 75 గావాలి, ప్రెసిడెంట్ టీమ్ గావాలి. ఇన్ని కోరికలున్నాయి. కానీ ఏది జరగదు. కోరికలేమో పెద్దగున్నయి. ఏ పని జరగదు. ఇట్లాంటి టైంలో మన మైండ్ సెట్ నెగెటివ్ అయిపోతుంటది. అప్ అండ్ డౌన్స్ ఎవ్వరి బిజినెస్‌లైనా ఉన్నాయి. ఎవ్వరికైనా ఉంటాయి. అప్ అండ్ డౌన్ గూడా మన మీదనే ఆధారపడుంది. మనము మంచిగా బిజినెస్ పెరుగుతున్నప్పుడు మన మైండ్ సెట్ ఎట్లుంటుండే? మీరు మీరు గుర్తు చేసుకోండి. మీ బిజినెస్ మంచిగా అయితున్నప్పుడు మీ మాటలు ఎట్లున్నాయి? మీ ప్రవర్తన ఎట్లుంది? మీరు ఈ ట్రైనింగ్స్ ఎలా మాట్లాడిర్రు? మీరు కస్టమర్‌ని ఎట్లా పిలిచిర్రు? ఎట్లా కేర్ తీసుకున్నారు? రిలేషన్‌షిప్ ఎట్లుంది? ఒకసారి డౌన్ అయినప్పుడు మీరు ఎట్లున్నారో చూడండి. డౌన్ అయినప్పుడు మన అది ఎందుకు డౌన్ అయింది? ఎందుకు పెరిగింది? అన్నది ఇది ఎవ్వరు మనకు చెప్పరు. మనది మనకే అర్థం కావాలి. కానీ హెర్బల్ లైఫ్‌లో సహజం ఇవి. మేము చాలా డౌన్ అయిపోయినాం. ఒక్కొక్కసారి చాలా నెగెటివ్ అయిపోయినాం. ఇది జరగదింకా వేరే జాబులు జూసుకోవాలే అన్నంత నెగెటివ్ అయిన మేము చూడండి ప్రెసిడెంట్ టీమ్ అయిపోయినాం. అసలు నెలకి 25 చేయడానికి అవుతలేదు. 100 రాయల్టీ గూడా లేదు 9 ఇయర్స్ బ్యాకు. ఇప్పుడు చూడండి 9 ఇయర్స్‌లో ఎంత సక్సెస్ వచ్చింది.
అట్లా మీరు గూడా దీంట్లో అప్ అండ్ డౌన్స్ నార్మల్ అవి. దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టొద్దు. మీరు చేసుకుంటా ఎళ్ళాలి. ఈ విజన్, గోల్, ప్లాన్, యాక్షన్, సక్సెస్ ఇది మీకు తెలుసు. మీ విజన్ చాలా పెద్దది. దానికి మీరు ఏం గోల్ పెట్టుకున్నారు? ఏం ప్లాన్ చేసుకున్నారు? మీ యాక్షన్ ప్లాన్ ఏంటిది? ఇవన్నీ మీరు ఒక్కసారి చూసుకోండి. ఇవన్నీ స్టెప్ బై స్టెప్ మీరు ఫస్ట్ విజన్ పెట్టుకున్నారంటే, మీరు ఏం గోల్ పెట్టుకున్నారు? దానికి ఏం ఏం పని చేస్తున్నారో ఒక్కసారి చెక్ చేసుకోండి. తర్వాత ఆటోమేటిక్‌గా సక్సెస్ ఒస్తది. నెక్స్ట్ లాస్ట్ ఇది ఆస్ట్రేలియా. కానీ మొన్న దుబాయ్‌కెళ్ళినాం. దుబాయ్‌లో ఎఫ్‌పిటిఆర్ చాలా సూపర్ ట్రైనింగ్ అది. అసలు ట్రైనింగ్ అనొద్దది. అది ఎట్లా అంటే ఒక హ్మ్. వాళ్ళు వాళ్ళు మాకు ట్రైనింగ్ ఇచ్చినట్టు స్పీకర్స్‌ని ట్రైనర్స్ లాగా అనిపియలే. వాళ్ళు మాకు మొత్తం ఒక మనిషిగా ఎట్లా మాట్లాడాలి, మన ఫీలింగ్స్‌ని, మన భావోద్వేగాలను ఎట్లుంచుకోవాలి, మనం ఎట్లా ఆలోచించాలి, ఎట్లా ఆలోచించొద్దు. ఎంతంటే అసలది మామూలు ట్రైనింగ్ గాదది. మన మనిషిగా ఎట్లుండాలో చెప్పిర్రు ఆ స్పీకర్స్. అట్లాంటి ట్రైనింగ్స్ అటెండ్ అవుతుంటాము. నెక్స్ట్ ఆస్ట్రేలియా ఇది. ఎఫ్‌పిటిఆర్ పోయినప్పుడు 10 డేస్ ట్రిప్. నెక్స్ట్ ఇది బ్యాంకాక్‌లో ఇది. నెక్స్ట్ ఇది ఫస్ట్ వెకేషన్ మాది. మేము 2000 లెవెల్‌లో సార్ స్టార్ట్ చేస్తే, మేము 2018లో క్వాలిఫై అయినాం వెకేషన్‌కి. ఫస్ట్ వెకేషన్. ఆహ్, మంచిగా అనిపించింది వెకేషన్. నెక్స్ట్ సింగపూర్‌కెళ్ళినాం. మలేషియా, దుబాయ్, జపాన్. ఓకే. హ్మ్. జపాన్ ఉంది గదా! వెకేషన్ ఇంపార్టెంట్ చెప్తా. ఈ ఇది అందరికీ అవకాశం ఉంది. ఆహ్, మీరు మంచిగా ఆలోచించండి. నేను ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఒకటే చెప్తున్నా. ఫస్ట్ ఆల్ న్యూట్రిషన్ తీసుకోండి. ఆల్ న్యూట్రిషన్ తీసుకుంటే కాన్ఫిడెంట్ ఒస్తది. కాన్ఫిడెంట్ ఒస్తే మీరు ఎక్కువ మందితోని మాట్లాడతారు. ఎక్కువ మందితోని మాట్లాడితే మీకెక్కువ మంది కస్టమర్స్ ఒస్తారు. మీకెక్కువ మంది కస్టమర్స్ ఒస్తే దాంట్లో నుంచి అసోసియేట్స్ ఒస్తారు. అసోసియేట్స్ నుంచి సూపర్వైజర్స్ ఒస్తారు. దాని నుంచే క్లబ్ ఆపరేటర్స్ అందరొస్తారు. మీరు ఫస్ట్ ఆల్ న్యూట్రిషన్స్ వాడండి. మంచి ట్రాన్స్‌ఫర్మేషన్ జేసుకోండి. తర్ ఫస్ట్ అవి ఆల్ న్యూట్రిషన్ వాడినప్పుడు అవి మన పర్సనల్ పాయింట్స్ పెరుగుతాయి. ఎక్కువ మన పర్సనల్ కస్టమర్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం వెకేషన్‌కి క్వాలిఫై గావడం ఈజీ అయితది. ఎక్కువ మీరు ఫోకస్ పెట్టేది పర్సనల్ కస్టమర్, పర్సనల్ ప్రొడక్ట్ వీటి మీదనే ఫోకస్ పెట్టండి. మిగతాయన్నీ మీకు తెలియకుండానే జరుగుతాయి. మీరొద్దంటున్నా జరుగుతాయి. మిగతాయన్నీ సిస్టమ్‌లో ఉన్న ఏ ట్రైనింగ్స్ ఉన్నాయో అన్నీ అటెండ్ అయితుంటే జరుగుతాయి. మేము నెక్స్ట్ జార్జియా కంట్రీకి గూడా క్వాలిఫై అయినాము. ఇట్లా ఇగ 2018 నుంచి ఒక్కసారి వెకేషన్‌కి ఎట్లా క్వాలిఫై అయిందో తెలిసినంక ఇప్పటి వరకు మిస్ అవ్వలేదు. ఇప్పుడు 2026 వెకేషన్ గూడా ఆల్రెడీ మాది కంప్లీట్ అయిపోతుంది. 4 లెవెల్ వెకేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ కంపెనీ 6 లెవెల్స్ పెడితే 6 లెవెల్ గూడా కంప్లీట్ చేస్తాము. అంత ఎక్సైట్‌మెంట్‌తోనున్నాము. అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. కంపెనీ ఏది పెట్టినా చేయబుద్దయితది. ఇంక ఏది పెట్టినా చేయబుద్దయితది. ఒకవేళ కంపెనీ ఇట్లాంటి వెకేషన్స్ పెట్టకపోతే మేము చేయలేకపోతుండేనేమో. ఇంకా ఇంకా ఏది పెట్టినా గూడా మేమన్నిటికి రెడీగున్నాము. దీనంతటికి కారణం థాంక్ యూ మై కోచ్. ఆహ్ తను స్టార్ట్ జేసినప్పుడు వాళ్ళ అప్‌లైన్ సపోర్ట్‌తోని, వాళ్ళ కోచ్ సపోర్ట్‌తోని తను యాక్టివిటీ నేర్చుకొని, వాళ్ళతోని అన్నీ నేర్చుకొని ఈరోజు ఇంత సక్సెస్ అయినాము. వాళ్ళ సపోర్ట్ లేకపోతే, వాళ్ళు ఆ రోజు మమ్మల్ని కేర్ తీసుకోకపోతే, మాకు ఈ హెర్బల్ లైఫ్ గురించి సరిగ్గా అర్థం చేయించకపోతే, ఈరోజు మాకు లైఫే లేదు. థాంక్స్ టు మై కోచ్. నెక్స్ట్ మా ఫేవరెట్ పర్సన్. ఆహ్, వీళ్ళ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. ఎందుకంటే వాళ్ళు టాప్ 1 రాయల్టీ కాబట్టి ఆహ్, వాళ్ళని చాలా ఫాలో అవుతాము. చాలా నేర్చుకుంటున్నాము. థాంక్స్ టు ప్రసాద్ భట్ సార్. థాంక్స్ టు ఉషా మేడం. థాంక్స్ టు మార్క్యూస్. థాంక్ యూ. Yeah, thank you so much, ma'am. Such a great information. And yeah, thank you so much. చాలా క్లియర్ కట్ గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. సో మీరేం చేస్తున్నారో అది అంతా క్లియర్‌గా మాకు నోట్ చేసుకున్నాము. ఈ స్టెప్స్‌ని ఎగ్జాక్ట్‌గా ఫాలో అయితే ఈ రోజే జాయిన్ అయిన బేబీ కోచ్ ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్స్‌కి ఈజీగా రీచ్ అవ్వచ్చు 100%. సో
మేము తీసుకున్న నోట్స్‌లో చిన్న ఆహ్, మీరు చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్స్‌లో ఇంకొంచెం క్లారిటీ ఇవ్వగలిగితే మేము కొంచెం ఇంకా ఫాస్ట్‌గా చేయగలుగుతాము. సో, ఒక 5 థింగ్స్ మీద కొంచెం క్లారిటీ కావాలి. సో, పర్మిషన్ ఇస్తే నేను ఓకే. క్లారిఫికేషన్ తీసుకుంటాను. యాహ్! థాంక్ యూ సో మచ్ మ్యామ్. సో, ఈరోజు ట్రైనింగ్‌లో మీరు చాలా స్ట్రాంగ్‌గా చెప్పిన పాయింట్ కస్టమర్ బేస్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పారు. అది కూడా స్ట్రాంగ్ కస్టమర్ బేస్ లాంగ్ టర్మ్ కస్టమర్స్‌గా మీరు 2 టెస్టిమోనియల్స్‌ని చూపించారు మాకు. చాలా అనిపించింది. సో, అంత స్ట్రాంగ్ రిలేషన్‌షిప్ వాళ్ళతో మెయింటైన్ చేసి బిల్డ్ చేయాలి అంటే ఒక కోచ్ ఎలాంటి మైండ్ సెట్‌ని చేంజ్ చేసుకోవాలి? మనం ఫస్ట్ నమ్మాలి. ఖచ్చితంగా ఆహ్, నేను కస్టమర్‌లని చేయగలుగుతాను అని ఫస్ట్ నమ్మాలి. మీరు నమ్మి దానికి తగ్గట్టు మీరు రెగ్యులర్‌గా మీరు ఏమేం చేయాలో అది చేస్తే రిజల్ట్ పక్కా వస్తది. ఈ ఇప్పుడు కంటిన్యూ చేసే వర్క్‌ని ఆపేస్తేనే నెగెటివ్ ఆలోచనొస్తది. కంటిన్యూగా కన్సిస్టెంట్‌గా వర్క్ చేయకపోవడం వల్లనే ఆ మధ్యలో ఈ గ్యాప్ ఉందిగా పని చెయ్యని టైమే నెగెటివ్ వస్తది. మీరు కన్సిస్టెంట్‌గా వర్క్ చేస్తుంటే కస్టమర్స్ మీరు వద్దన్నా వాళ్ళొస్తారసలు. మనం కన్సిస్టెంట్‌గా వర్క్ చేయకపోవడం వల్లనే కస్టమర్స్ రారు. కన్సిస్టెంట్‌గా చేస్తుంటే కస్టమర్స్ వస్తారు. కస్టమర్స్‌ని మీరు వచ్చిన తర్వాత గూడా మీరు కష్టపడ్డ కస్టమర్స్ గాబట్టి వాళ్ళతో రిలేషన్‌షిప్ అన్నీ నేను ఆల్‌మోస్ట్ ఎక్స్‌ప్లెయిన్ చేషిన. వాళ్ళతో రిలేషన్‌షిప్ ఎట్లుండాలో. ఫస్ట్ మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. వాళ్ళకం వాళ్ళు వచ్చిన వాళ్ళకంటే కస్టమర్‌ని నిలుపుకోవాలంటే వచ్చిన వాళ్ళు క్వెషన్ ఏమేస్తున్నారు? మీరేం ఆన్సర్ ఇస్తున్నారు? ఇది ఇంపార్టెంట్. వాళ్ళు క్వెషన్ ఏసినప్పుడు ఆన్సర్ కరెక్ట్‌గా ఎళ్ళిందా? ఎళ్ళలేదా? లైఫ్‌లో ఒకటేసారి అడుగుతాడు క్వెషను. వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా. ఒకటే అంటాడు. హెర్బల్ లైఫ్ సైడ్ ఎఫెక్టా అంటాడు. మీరు క్లారిటీ ఇచ్చిరా? ఇయ్యలేదా? మళ్ళీ అడగడు. ఒక కస్టమర్ ఒక డౌట్ అడిగిండంటే లైఫ్‌లో ఒకటేసారి అడుగుతాడు. మీరు క్లారిటీ ఇస్తే అది కాన్ఫిడెంట్‌గా క్లారిటీ ఇస్తే మీతో ఎందుకుండడు? అట్లా ఏ డౌట్ అడిగినా గూడా మీరు కాన్ఫిడెంట్‌గా చెప్పడం మనకు రావాలి. అది ప్రొడక్ట్ చెప్పిస్తది. యెస్. యెస్. సో, థాంక్ యూ మేడం. సో, కన్సిస్టెన్సీ మైండ్ సెట్‌ని సెట్ చేసుకోవాలి కోచ్. సో, దాని ప్రకారం వాళ్ళు కస్టమర్ బేస్‌ని సస్టైనబుల్ ఉంచుకోగలుగుతారు. సో, థాంక్ యూ సో మచ్. సో, మీరు ఇంకొక పాయింట్ చెప్పారు. ప్రొడక్ట్ ఇష్టపడి తీసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైమ్ బిజినెస్‌ని కూడా బిల్డ్ చేయాలి. సో, ఈ ప్రొడక్ట్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బిజినెస్‌ని కూడా ఇంప్రూవ్ చేయాలి. బిజినెస్ బిల్డర్స్‌గా కూడా అవ్వాలి. సో, ఈ చిన్న గ్యాప్ అర్థం కాకపోవడం వల్ల ముందుకు వెళ్ళడం కష్టమవుతుంది. సో, ప్రొడక్ట్ లవర్ బిజినెస్‌ని కూడా ఎలా బిల్డ్ చేయొచ్చు? ఆ చిన్న డిఫరెన్స్‌ని ఎలా వాళ్ళు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి? వాళ్ళు తీసుకుంటున్న ప్రొడక్ట్‌తోనొచ్చిన రిజల్ట్‌ని సరిగ్గా షేర్ చేసుకోవడం రాకపోతే, ఎదుటి వ్యక్తికి ఆ వచ్చిన వా వాళ్ళు షేర్ చేసుకోవడం రాకపోతేనే వాళ్ళు వేరే ఆహ్, అంటే వాళ్ళు కష్ట ఈ ఎక్కువ మందికి ప్రొడక్ట్ వాళ్ళు వాడతారు గానీ, వేరే వాళ్ళకి వాడేయించలేరు. కారణం వాళ్ళు తీసుకున్న రిజల్ట్‌ని కరెక్ట్‌గా షేర్ చేసుకోలేకపోవడం. ఎంత ప్రొడక్ట్ వాడుతున్నారో అది ఇంపార్టెంటే. కానీ దాని రిజల్ట్‌ని గూడా మీరు షేర్ జేయడం రావాలి వేరే వ్యక్తులకి. అసలొక 20 కేజీలు తగ్గే పర్సనున్నాడు. మీరు ఆల్ ప్రొడక్ట్ వాడినరు. కానీ మిమ్మల్నెవరు నమ్ముతలేరు. మీరు 20 కేజీలు తగ్గిర్రు. మిమ్మల్నెవరు నమ్ముతలేరు. మీ వాయిస్ చేంజ్ చేసుకునేదుందా? లేకపోతే మీ మాటలు చేంజ్ చేసుకునేదుందా? ఇంకేం చేంజ్ చేసుకునేదుందో మీరు చెక్ జేసుకోండి. ఎందుకు నేనింత ప్రొడక్ట్ వాడుతున్నా నాకేమి ఇంత ఇష్టమైంది కానీ నా మాట ఎవ్వరు నమ్ముతలేరనంటే, ఇంకా మీరేమో చేంజ్ జేసుకోవాల్సుంటది. మీ మాటలు కావచ్చు, మీ స్కిల్స్ మీరు కాపాడుకునే స్కిల్స్ ఏమేముంటాయో అవి చాలుంటాయిగ. అవి ఏం చేంజ్ చేసుకునేదుందో ఒక్కసారి చెక్ జేసుకోవాలి. యాహ్! మ్యామ్. థాంక్ యూ. సో, మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్‌ని చెప్పడం కూడా తెలియాలి. దాని రిజల్ట్స్‌ని ఎప్పుడైతే డెలివరీ మోడ్‌లో మనం చెప్పగలుగుతామో, అర్థమయ్యేలా చెప్పగలుగుతామో 100% అది బిజినెస్ గ్రోత్‌కి కూడా వెళ్తుంది. సో, థాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ వన్ రిక్రూటింగ్ గురించి కొంచెం ఛాలెంజింగ్ ఫేస్ చేస్తున్నారు కోచెస్. సో, వాళ్ళు వచ్చి సైన్ అప్ చేశారు. కానీ ఇంకా కొత్త పీపుల్‌ని రిక్రూట్ చేయాలి అంటే రిజెక్షన్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి? మీరు చెప్పారు యెస్ వచ్చే వరకు మనం వర్క్ చేస్తూనే ఉండాలి. పీపుల్‌ని ఇన్వైట్ చేస్తూనే ఉండాలి. సో, అది డే టు డే బిజినెస్‌కి వచ్చేసరికి ఎలా దాన్ని అప్లై చేయాలి? మనం నో జెప్పింది గూడా యాక్సెప్ట్ జేయాలి.
మొత్తం మనం ఫస్టు ఇప్పుడు ఒకరు యెస్ చెప్పినప్పుడేమో పాజిటివ్‌గా ఉంటాము. నో చెప్పినప్పుడేమో నెగెటివ్ అయిపోతాము. దాని వల్లనే మనం ముందుకెళ్ళలేకపోతున్నాం. నో చెప్పినప్పుడు వాళ్ళకి సరిగ్గా అర్థం చేపిచ్చిర్రా మీరు ఫస్టు? అసలు దీంట్లో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి దీంట్లో అసోసియేట్‌గా మనము సైన్ చేషినంక, తర్వాత దీంట్లో మనం కంటిన్యూ చేస్తుంటే ఒక సిస్టమ్‌ని అడాప్ట్ చేసుకొని కంటిన్యూ చేస్తుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి మనం కరెక్ట్‌గా అర్థం చేయించాలి వాళ్ళకి. అర్థం చేయించినంక మనం బతిలాడైతే చేయించలేము. కానీ అర్థం చేయించి మాత్రం చేయించొచ్చు. ఎంత అర్థం చేపిస్తే అంత ఉంటారు. అంతా మన దగ్గరనే ఉంది. మనం ఎంత అర్థం చేయించాలి. యెస్. సో, అర్థమయ్యేలా చెప్తే ఎవరైనా వింటారు. ఒకవేళ నో చెప్పినా మనం యాక్సెప్ట్ చేయాలి. సో, ఆ ఎగ్జాక్ట్‌లీ. మైండ్ సెట్ చేస్తే 100% గ్రోత్ రేట్‌కి వెళ్ళొచ్చు. సో, థాంక్ యూ మేడం. థాంక్ యూ సో మచ్. అండ్ సోషల్ మీడియా గురించి చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ షేర్ చేశారు. అది ట్రైన్‌లా వెళ్ళకూడదు. మనం పెట్టేది చాలా అట్రాక్టివ్ చేసేలాగుండాలి అని. బట్ ఇప్పుడే సోషల్ మీడియా ఆహ్, సోషల్ మీడియా అంటే వేరే వాళ్ళ పోస్ట్ చూసి లైక్ చేసి ఎంటర్‌టైన్ అవ్వడం వరకే తెలిసిన జనరేషన్‌కి మనము దాన్ని ప్రొడక్టివ్‌గా ఎలా చేసుకోవాలి? సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌ని యూజ్ చేసి కస్టమర్స్‌ని ఎలా అట్రాక్ట్ చేసుకోవాలి? అలా చెయ్యాలి అంటే మన డే టు డే హ్యాబిట్స్‌లో వాటిని ఎలా ఇంక్లూడ్ చేసుకోవాలి అనేది ఫ్యూ వర్డ్స్ మీ సైడ్ నుంచి. హ్మ్. సోషల్ మీడియా అంటే ఇప్పుడు చాలా మంది నార్మల్‌గా అందరూ అందరూ నార్మల్ పర్సన్స్ అయితే దేవుడి ఫోటోలు షేర్ చేస్తుంటారు. వాళ్ళు సోమవారం ఏ దేవుడు పూజ చేస్తారు, అదే మంగళవారం ఏ దేవుడు పూజ చేస్తారు. అట్లా నార్మల్ వ్యక్తులు వాళ్ళు. వాళ్ళకేం అంతే వాళ్ళు ఒక మూడ్‌లో ఆ ఫ్లోలో ఉన్నారు వాళ్ళు. కొంతమంది పెళ్ళికెళ్ళింది, కొంతమంది వాళ్ళు ఏమేమో వాళ్ళ మైండ్‌లో ఏముంటే అది చేస్తారు. వాళ్ళ మైండ్‌లో ఏముంటే అది వాళ్ళ లైఫ్ ఎట్లుందో అది స్టేటస్‌లో కనిపిస్తది. కానీ మనం అట్లా కాదు. మనం చాలా స్పెషల్. హెర్బల్ లైఫ్‌లో ఎప్పుడైతే మనం అసోసియేట్‌గా అడుగుబెట్టినామో, మనం చాలా స్పెషల్. మనం స్పెషల్ అని జనాలకు తెలియాలి అంటే, మన దగ్గర చాలా ఆహ్, ఆహ్, మన దగ్గర చాలా ఆహ్, విషయం ఉంది. అంటే మనం చాలా జనాలకి మంచి చేసే విషయం ఉంది తెలియాలంటే, మన స్టేటస్ చెప్తదది. మన డ్రెస్సింగ్ స్టైల్ చెప్తది. మనం తీసుకుంటున్న షేక్ చెప్తది. మనం గ్రూప్‌తోనున్నది చెప్తది. అంతా మన మన లైఫ్ స్టైలు 1 ఇయర్‌కి బ్యాక్‌కి ఇప్పుడు రోజు వాళ్ళు నార్మల్‌గా స్టేటస్ పెట్టేవాళ్ళు 5 ఇయర్స్ బ్యాక్ ఎట్లున్నారో వాళ్ళు అట్లనే ఉన్నారు. కానీ మనము హెర్బల్ లైఫ్‌లో అట్లా గాదు. 5 ఇయర్స్ నేనొక ఫోటో చూపించిన. 5 ఇయర్స్ బ్యాక్ నేను ఎట్లుండేనో, ఇప్పుడు ఎట్లుండేనో చూపించిన. ఇప్పుడు నేను డైలీ పెట్టింది చూస్తే ఎందుకు నన్నడగరు? మీరెందుకు అలా అయితున్నారు? అసలు ఏంటి మీ న్యూట్రిషన్ ఏంది? మీ గ్రూప్ ఏంది? అని అడుగుతారు. అందుకే మన స్టేటస్ చాలా పవర్‌ఫుల్ స్టేటస్సే అయ్యుండాలి. రోజు 1, 2 రోజు పెట్టండి. 1, 2 పెట్టండి. 10, 15 పెడితే మిమ్మల్ని మ్యూట్‌లో పెట్టేస్తారు. కిందకి పెట్టేస్తారు. ఆ! అక్కడి వరకు మనం అవి కొన్ని మార్చుకోవాలవి ఖచ్చితంగా. యెస్. యెస్. సో, థాంక్ యూ మ్యామ్. సో, డైలీ హాబిట్స్‌లో 1 ఆర్ 2 మినిట్స్ మన ఫోటోస్ పెట్టడానికి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే సరిపోతుంది. రిమైనింగ్ ఎంటర్‌టైన్ అయ్యేదాన్ని తగ్గించుకుంటే, మనం వర్క్ మీద ఫోకస్ మళ్ళీ చేయొచ్చు. మనం రైట్? పెట్టేదాని వల్ల హెర్బల్ లైఫ్‌కి మంచి పేరొస్తుందా? నెగెటివ్ పేరొస్తుందా? అనేది గూడా మనం చూసుకోవాలి. హ్మ్. యెస్. యెస్. సో, బ్రాండింగ్‌ని డిగ్రేడ్ చేసే విధంగా మనం ఎలాంటి పోస్ట్ చేయకూడదు. సో, అదొకటి కాషియస్‌గా మనం తీసుకోవాలి. యెస్. థాంక్ యూ మ్యామ్. అండ్ ఇప్పటివరకు చెప్పినవన్నీ కూడా ఆడియన్స్ సైడ్ నుంచి వాళ్ళకు ఉన్న డిఫరెంట్ క్వెషన్స్ అన్నీ కామన్‌గా ఉన్నవి తీసుకొని మీతో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ లాస్ట్ క్వెషన్ వాళ్ళ సైడ్ నుంచి. సో, మార్కెటింగ్ ప్లాన్ చాలా హ్యూజ్. సో, వెళ్తూనే ఉండొచ్చు. ఎంతవరకు వెళ్తే అంత బెస్ట్ లైఫ్ స్టైల్ మనం తీసుకోవచ్చు. కానీ అసోసియేట్ ఇమ్మీడియేట్‌గా ఫోకస్ చేయాల్సిన పిన్ ఏంటి? మార్కెటింగ్ ప్లాన్‌లో నెక్స్ట్ లెవెల్ ఏంటి? ఇన్‌కేస్ దానికి వెళ్ళాలి అంటే డే 1 నుంచి వాళ్ళు ఫోకస్ చేయాల్సిన పాయింట్స్ కొన్ని మీ వర్డ్స్‌లో. అసోసియేట్ నుంచి నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అంటే, ఫస్ట్ నెక్స్ట్ లెవెలు ఉండాలి. మైండ్‌లో ఉండాలి గానీ, నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలంటే ఏం చేయాలి? అదే ఎక్కువుండాలి మైండ్‌లో. ఏం యాక్టివిటీ చేయాలి? ఏ టైంకి లెవ్వాలి? అసలు ఎంతమందితో మాట్లాడాలి? ఇదెక్కువుండాలి. ఎళ్ళాలి, ఎళ్ళాలి, రోజు ఎళ్ళాలనేది ఎక్కువైపోయింది. పని తక్కువైపోయింది.
ఇది ఈ మధ్యలో నేనెక్కువ జూస్తున్నా. ఆలోచనలు ఎక్కువైపోయినియి. పని తక్కువైపోయింది. మనం ఎక్కువ ఫస్టు నెక్స్ట్ లెవెల్‌కి వాళ్ళకి పెద్ద పెద్ద ఇప్పుడు అసోసియేట్ అన్నప్పుడు నెక్స్ట్ సూపర్వైజర్ లెవెలే చూపెట్టాలి. సూపర్వైజర్ లెవెల్ అంటే నెక్స్ట్ మామూలుగా యాక్టివ్ సూపర్వైజరే చూపెట్టాలి. ఇప్పుడు అసోసియేట్‌కి డైరెక్ట్ మిల్ టీమ్ చూపెట్టొద్దు. అసోసియేట్ డైరెక్ట్ మిల్ టీమ్ మైండ్‌లో పడితే ఏమి జేయలేడు. చేయాలనుకున్నది గూడా చేయలేడు. అసలు మొత్తం వాళ్ళు బందయ్యే అవకాశం అసోసియేట్‌గా నెక్స్ట్ లెవెల్ మాత్రమే గుర్తుపెట్టాలి. సూపర్ కోచ్‌కి 2-5 మాత్రమే పెట్టాలి. వాళ్ళకి తెలుసు ఎట్లైనా ప్రెసిడెంట్‌ని కావాలని తెలుసు. కానీ ప్రెజెంట్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంది? ఎట్లా పని చేస్తుంది? అది మనము గుర్తుపట్టి వాళ్ళని నెక్స్ట్ లెవెల్‌కి మైండ్ పనిచేసేటట్టు మాత్రమే చేస్తే వాళ్ళు హెల్తీగా పెరిగే అవకాశం ఉంటది. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్. మీ ఎక్స్‌పీరియన్స్‌తో ఈరోజు ఎక్సలెంట్ వర్డ్స్ చాలా నార్మల్ లాంగ్వేజ్‌తో ఈరోజు ఈ రోజే సైన్ అప్ చేసిన వాళ్ళకి కూడా క్లియర్‌గా అర్థమయ్యే వర్డ్స్‌లో చెప్పారు. సో ఎక్సలెంట్ వర్డ్స్. సో థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మీరు చెప్పిన పాయింట్స్‌ని ఇంప్లిమెంట్ చేస్తే 100% నెక్స్ట్ లెవెల్ 1 మంత్‌లోనే రీచ్ అయిపోవచ్చు. అండ్ చాలా మంది 20-25 డేస్‌లో కూడా రీచ్ అయిపోయిన వాళ్ళున్నారు. సో, అసోసియేట్‌కి నెక్స్ట్ లెవెల్ అంటే సూపర్వైజర్. సో, సూపర్వైజర్ అవ్వడానికి ఏమేమి పాయింట్స్ మీకు అవసరమో ఈరోజు క్లియర్ కట్ నోట్స్ ఇవ్వడం జరిగింది. వీటి మీద మాత్రమే ఫోకస్ చేస్తే 100% చాలా ఫాస్ట్‌గా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళొచ్చు. సో, థాంక్ యూ సో మచ్. సచ్ ఎ గ్రేట్ ఆనర్ ఈరోజు బిజినెస్ బేసిక్ ట్రైనింగ్ నేను హోస్ట్ చేయడానికి. సో, థాంక్స్ టు కార్పొరేట్, థాంక్స్ టు మై కోచ్ అండ్ థాంక్స్ టు Marcus. And back to technical team. Thank you. Thank you. We will end up the call.